మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు నాయన నీ వాక్యము నాయన వినడానికి మమ్మలను అంగీకరించి సిద్ధపరిచి నీ సన్నిధిలోనికి నడిపించుకున్న నీ ప్రేమకై వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ఎందుకు పనికిరాని నన్ను ఒక పాత్రగా నిలవబెట్టుకున్నావు. నీ పని చేయడానికి, నీ మాటలు చెప్పడానికి నాయన, నీ పనులలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఎన్నిక చేసుకున్నావు. అందులో భాగంగానే ఈరోజు బిడ్డలకు నాయన నీ జీవవాక్కులను ప్రభువా ఒక పాత్రగా నా ద్వారా నువ్వు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును అనుగ్రహించి శ్రద్ధగా నీ మాటలు గైకొని ఆ మాటల ప్రకారంగా జీవించే ధన్యత అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయడం అన్న దగ్గర చాలా విషయాలు అడ్డొస్తూ ఉంటాయి మనకి. నా మాట వినిపిస్తుందమ్మా? ఇది చూడమ్మా, నా మాట కొంచెం క్లారిటీగా వచ్చేటట్టుగా చూడు. కాబట్టి పని చేస్తున్నాం కదా, మనందరం కూడా పని చేస్తున్నాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ ఏదైతే ఉంటుందో, అంటే మన జీవితకాలం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు. ప్రజెంట్ ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఉంటామో లేదో ఎవరికి గ్యారెంటీ లేదు. అయితే ఈ భూమి మీద దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆయుష్? ఈ లోకంలో మనం బ్రతకడానిక, లేకపోతే ఈ లోకంలో మనం జీవించడానిక, లేకపోతే సంతోషంగా గడపడానిక, లేకపోతే మన ఇష్ట ప్రకారంగా ఈ లోకంలో జీవించడానిక అని ఆలోచన చేస్తే ఇవన్నీ కాదు. నువ్వు సిద్ధపడతావనే నీకు ఈ ఆయుష్ ఇచ్చాను అంటుంది బైబిల్. అంటే ఈ భూలోకమందు ఏ మనిషికి ఆయుష్ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, ఆ పుట్టినరోజు అనే ఆ దయా కిరీటాన్ని మనిషి పొందుతున్నాడంటే దయతో దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్తుంది. సద్వినియోగం అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి, నీ జీవితాన్ని అంటే నీ జీవిత కాలాన్ని దేవునికి ఉపయోగకరంగా. దేవునికి ఉపయోగకరం అంటే దేవునికి ఏంటి ఉపయోగం కాదు, అంటే నీ జీవితాన్ని నీకు ఉపయోగకరంగా, లేకపోతే నీ జీవితాన్ని నీవే నీ చేతులారా నువ్వు నాశనం చేసుకోవడం. దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో, ఇంటిని పెరుపుకోవడం, ఇంటిని కట్టుకోవడం. ఒక్కొక్కడు ఇల్లు కడతాడు కానీ ఇసుక మీద కట్టేస్తాడు. ఇంకొకటి ఇల్లు కడతాడు, వాడు ఏమో రాతి మీద కడతాడు. ఒకరేమో ఇల్లు చాలా జాగ్రత్తగా కడతారు, ఒకరేమో ఇంటినే పెరుపుకుంటారు అని బైబిల్ చెప్తుంది. అంటే ఈ ఇల్లు కట్టడం అనే పని, ఇల్లుని పీకడం అనే పని, రెండు పనులు ఉన్నాయి మనం. ఎవడు కూడా ఈ లోక ప్రకారంగా మనం చూస్తే ఇంటిని అవడం పీకుకున్నవాడు అవడం కనిపించడు. ఈ ఇంటిని అవడం కూడా పాడు చేసుకున్నవాడు జనరల్ గా అవడం కనపడ్డ కదా, కనపడతాం. ఎప్పుడైనా చూసారా ఇల్లుని ఆడంతటాలు పడగొట్టుకోవడం? ఒకవేళ పడగొట్టుకున్నాడు పిచ్చుడైనా, ఎంత త్రాగుబోతుడైనా, ఎంత తిరిగిపోతుడైనా, ఎలాంటి వాడైనా కూడా ఇంటిని కూర్చుకుంటాడు. తాగేసి వచ్చి ఆ మెట్టి మీద పడుకుంటాడు కానీ. సో అంటే బైబిల్ ప్రకారంగా పని, కట్టుకునే పని, పెరుకునే పని, అంటే ఒక నష్టాన్ని కలిగించేది, ఇంకొకటి ఏమో లాభాన్ని ఇచ్చేది. ఈ రెండు పనులు మనిషి యొక్క జీవితాన్ని నిర్ధారణ చేస్తాయన్నమాట, పరలోకమా నరకమా. సో అందుకని ఇప్పుడు ఇల్లు కట్టుకునే పనిలో ఉండాలి మన అందరం. ఇల్లు కట్టుకోవడం అనే పని, ఇల్లు అంటే ఏంటి?
ఇల్లు అనే మాటకి శరీర సంబంధమైన ఇల్లు కాదు, అంటే మనం కట్టుకుంటున్న ఇల్లు కాదు, ఆ ఇల్లు కాదు. ఇల్లు అంటే ఎవరు? ఇప్పుడు మనం కదా, మనమనే ఇంటిని కట్టుకుంటాం. మనమని ఇల్లు దేవుని కట్టాడు కదా, మనం మళ్ళీ మళ్ళీ పని కట్టుకుని ఎందుకు కట్టడం అంటే కట్టాడు, కానీ ఇల్లు పాడైపోయింది. దీంట్లో అబద్ధం ఉంది, మోసం ఉంది, దగా ఉంది. ఇందులో దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలంగా లేదు. అందుకని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని దేవుని వాక్యం. ఇప్పుడు నీ పని ఏంటంటే ఇంటిని బాగా అలకాలి, ఇంటిని బాగా శుభ్రం చేయాలి, చుట్టాలు వస్తున్నారని. ఇప్పుడు ఈ సృష్టికర్త సర్వాధికారి అని దేవుడు నీ ఇంట్లోకి ప్రవేశించాలంటే, ప్రవేశిస్తే గాని నీ ఇంట్లో ఒక వెలుగు లేదు, నీ జీవితానికి పరమార్థం లేదు, నీవు చేసే పనికి ఒక జీతం లేదు. ఇప్పుడు ఆయన రావాలంటే నువ్వు నీ ఇంటిని శుద్ధి చేసుకోవడం అనే పని ఉంది. ఆ శుద్ధి చేసుకోవడం అనే పని నీతో పాటు ఇంకొకరితో కలిసి ఉంది, ఒక్కడితో లేదు, జతగా ఉందన్నమాట పని. అందుకనే ప్రతిదానికి జత చేసేది. భార్య భర్తకి జత, భార్య భర్తకి జత, కానీ చేసే పని ఇద్దరు ఒక్కటిగా చేయాలి, ఏక మనసు. సంఘానికి జత, సంఘము ఎంతమంది గాని ప్రార్థన చేస్తే అందరూ ఏకంగా చేయాలి, ఒక్కటిగా చేయాలి. ఇలా జతలు ఏర్పాటు చేసేది. ఆ జతలతో పని చేయాలి. ఆ జతతో చేసేది ఇండివిజువల్ గా చేస్తే ఫెయిల్ అవుతాడు కనుక దాన్ని జతనే దేవుడు ఏర్పాటు చేసి, ఒకరినొకరు పురుగులుపుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అని. ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబంలాగా మీరు అందరూ బ్రతకండి అని చెప్పి ఆనాడు అపోస్తల కార్యాల్లో అప్పుడు అందరు ఆస్తులు తీసుకొచ్చి మన అందరం కలిసి బ్రతుకుదాం. ఇంకా నీ భూమి లేదు, నా భూమి లేదు, నీ తిండి లేదు, నీ బిర్యానీ లేదు, మన అందరం ఏది తిన్నా మన అందరం కలిసి తిందామని అందరం కలిసి చేసి, అంటే కలిసి చేశారంటే ఉన్నవాడు లేనివాడు అని బాధ లేకుండా అందరికి సమానంగా పంచుకున్నారు. సరే, ఈ టైంలో ఈ కాలంలో అది సాధ్యపడదు కాబట్టి పని గురించి ఏంటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ఏది నీకు పనికొచ్చే పనో, ఏది నీకు పనికిరాని పనో తెలియట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడే మనం సాతాను చాలా బలంగా కూర్చోచ్చు. ఇప్పుడు పనికొచ్చే పని, పనికిరాని పని అనే రెండు దగ్గర ఇప్పుడు సింపుల్ గా వాక్యంలోకి వెళ్దాం. ఎగ్జాంపుల్స్ ఎక్కువ లేకుండా సింపుల్ గా చెప్పడానికి చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏమేమి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడు. ఎవరు అన్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్పే మాటని ఒకసారి మీరు మనసును పెట్టుకున్నాం. ఏమేమి నాకు లాభం ఇస్తున్నాయో, ఏమేమి నాకు లాభాన్ని కలుగు చేస్తున్నాయో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. స్టేట్మెంట్. ఇప్పుడు పనులు రెండు రకాలు. ఒకటి లాభం వచ్చే పని, ఇంకొకటి నష్టం వచ్చే పని. అప్పుడు నష్టం వచ్చే పనికి లాభం వచ్చే పనికి ఏంటంటే పొద్దుటే లేచి తన ఉద్యోగానికి తను వెళ్ళిపోయాడు అనుకోండి, పని చేసుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు కుటుంబం అంతా ఏడి మీ అబ్బాయి ఏడి, లేకపోతే మీ నాన్నగారు ఏరే అంటే ఉద్యోగానికి వెళ్ళాడను, పనికి వెళ్ళాడను చెప్తారు. చక్కగా క్రమం తప్పకుండా చక్కగా పని చేసుకుంటున్నాడు, అందువల్ల కుటుంబం బాగుంటది, అన్ని రకాలుగా ఉంటదని మీకు తెలుసు. ఏమా
తర్వాత ఉద్యోగం చేసుకున్నవాడు పరిస్థితి అది. ఇప్పుడు వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంటది? లాభంగా ఉంటుంది. వారం రోజులు కష్టపడ్డాడు అనుకోండి, ఆదివారం బ్రహ్మాండంగా వాడు అనుకున్నదంతా కూడా చేయగలుగుతాడు. అలా కాకుండా వారం రోజులు వెళ్ళకుండా ఇంటిలోనే ఉండి ఉద్యోగం చేయకుండా ఉన్నాడు అనుకోండి, ఏముంటది ఇంట్లో? ఏమీ ఉండవు, నష్టమే కనపడదు. కాబట్టి పని చేసేవాడికి లాభం, పని చేయని వాడికి నష్టం ఈ లోకంలో మనం చూస్తాం. పని చేసినోడు ఇల్లు బాగుంటది, పని చేయని వాడి ఇల్లు బాగుంటుంది. పని చేసిన వాడికి బట్టలు మంచిగా ఉంటాయి, పని చేయలేనటువంటి వాడికి బట్టలు సరిగా ఉండవు, కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు పని అనేది బాగుండడం, బాగుండకపోవడం అనే రెండు విషయాలు ఉన్నాయి. అలా ఈ లోకంలో చూస్తే అదే విషయాన్ని లోకములో ఏదైతే నేర్చుకున్నామో అలాగే పరలోకం కావాలన్న, అంటే ఈ లోకంలో ఉన్నవాడికి ఈ లోకంలో పని, పరలోకం రావాలనుకున్న వాడికి పరలోక సంబంధమైన పని, అంటే రెండు పనులు. ఈ లోకంలో బాగుండాలంటే ఏం చేయాలి? మనం కష్టపడి పని చేసుకోవాలి, పనికి తగ్గ ఫలితాన్ని ఈ లోకంలో మనం అనుభవించాలి. ముఖేష్ అంబానీ బాగా కష్టపడి పనిచేశాడు. ఆ పని చేసినందుకు ఆ బిడ్డకి ఏం జరిగిందంటే చక్కగా ఏమైంది, బాగా ఆస్తులవి సంపాదించుకున్నాడు. ఎక్కడ చూసినా ఆయన ఆస్తులు మనకి కనిపిస్తాయి. అలాగే సంపాదించలేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు చక్కగా ఇంటి దగ్గరే ఉండి వాడికి ఏ సంపాదన లేక వాడి వీడి మీద ఆధారపడి బ్రతుకుతాడు. సరే, కాబట్టి ఇప్పుడు మీరు లోకంలో ఉన్నారు కాబట్టి కష్టపడి పని చేసినప్పుడు బాగుంటాడని మీకు తెలుసు, కష్టపడి పని చేయలేనుడు బాగోడని మీకు తెలుసు. ఇప్పుడు చిక్కు ఎక్కడ వచ్చిందంటే, ఈ లోకంలో నువ్వు బాగుండాలంటే ఇక్కడ పని చేసుకోవాలి, పరలోకంలో బాగుండాలంటే పరలోకానికి సంబంధించిన పని చేయాలి. రెండే దారులు, అందులో ఏ దారి కావాలి మానవ? ఇప్పుడు చెప్పండి, మీకు ఏ దారి కావాలి? లోకంలో కష్టపడితే లోకంలో బాగుంటావు, పని, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి భూమి ఉండొచ్చు, మంచి ఐశ్వర్యవంతమైన జీవితం ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఏదో ముఖేష్ అంబానీ కుక్కకి వాళ్ళ అబ్బాయి పెళ్లికి 20 లక్షలు ఎట్టి డ్రెస్ వేసాడు. 20 లక్షల రూపాయల డ్రెస్ కుక్కకేస్తే కుక్క ఎంత జడ్జాగు 20 లక్షలు అంటే డ్రెస్. కాబట్టి బాగుంటది, పరిస్థితి అంతా కూడా హ్యాపీగా ఉంటది, జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటది. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏమి ఇచ్చారు అనేది వెళ్ళదు, కానీ వచ్చిన వాళ్ళందరికీ 2 కోట్లు విలువైన గిఫ్ట్ ఇచ్చాడట వచ్చిన వాళ్ళందరికీ. మరి నిజమవుతుందో నాకు జనరల్ గా నేను విన్నది చెప్తున్నాను, మళ్ళీ 2 కోట్లు అంట అని మీరేమనుకుంటారు? 2 కోట్లు గ్యారంటీగా ఖరీదైనటువంటి దానిని 2 కోట్లు విలువ చేసేది అని చెప్తున్నారు. సో 2 కోట్లు విలువ వేసి ఇచ్చాడు. ఎంత బాగుంది, హ్యాపీ, మంచి బిజినెస్ చేస్తున్నాడు. ఆయన 3 గంటలకో 4 గంటలకో లేస్తాడట. అంత కష్టపడి కుటుంబం అంతా కూడా అంతగా వారు చేస్తున్నారు కాబట్టి మంచి ధనాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. ఓకే, లోకంలో హీరో, లోకంలో బ్రహ్మాండం, లోకంలో ఉన్నతంగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో జీవిస్తున్న వారందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పరలోకం ఉంది, ఈ లోకం అంతమైపోతుంది, ఈ లోకం అంతమైపోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకొక లోకంలోకి నీకు వీసా కావాలంటే, ఇంకొక లోకంలోనికి నీకు పాస్పోర్ట్ కావాలంటే, పాస్పోర్ట్ వీసా 2 ఇచ్చేది దేవుడు గనుక అది ఎవరైతే ఆయన పని చేస్తారో ఆ లోకంలో బ్రహ్మాండంగా ఉంటాం. ఆ లోకంలో ఉండేవాడు ఎలా ఉంటాడంటే, ఈ లోకంలో ఉండేవాడు లాగా స్నానం చేసి పొద్దున సాయంత్రం చేస్తే సాయంత్రానికి ఎండిపోయేలా ఉండదు ఆ లోకం. ఈ లోకంలో ఎవడైనా ఎంత కోటీశ్వరుడైనా మరణం ఉంటది.
వాళ్ళలో మరణం మింగుతూ ఉంటదండి, ఎప్పుడైనా పోవచ్చు, ఎంత ఉన్నవాడైనా. సో ఆ లోకములో ఇక మరణం లేదు. ఈ ఊళ్ళో ఈ కుటుంబాలలో లేకపోతే ఈ దేశంలో ఆఖరికి కోటీశ్వరుడై ఒక పెళ్ళే 2000 20,000 కోట్లు 20,000 కోట్లతో ఒక పెళ్లి చేసిన వాళ్ళ అబ్బాయికి అనారోగ్యంగా ఉంది, స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆయన ఆరోగ్యం బాగోదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఇంకా అంతకంటే భయంకరమైన పరిస్థితి జనరల్ గా అనుభవించేవాడికి తెలుస్తుంది అనమాట. అంత భయంకరమైనటువంటి కష్టం ఉంది ఆ ఇంట్లో. కానీ రేపు ఈ రోజు దేవుని పని చేసిన వాడికి రేపు ఉండేటువంటి లోకంలో గుంటోడు లేదు, గుడ్డోడు లేదు, ఆకలన్నవాడు లేడు, అసలు ఎవడు కూడా ఇది నాకు బాధగా ఉందరా అన్నవాడు లేడు. ఆ లోకములో పాస్పోర్ట్ గాని వీసా గాని రావాలంటే దానికి నువ్వు పని చెయ్యాలి అని చెప్తున్నాడు అన్నమాట. సరే, అందుకని పౌలు గారికి విషయం తెలిసింది, పౌలు గారికి మ్యాటర్ తెలిసి, జ్ఞానం తెలిసి టక 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 పరిగెట్టేసి లాభాలకు సంబంధించిన బాట పట్టాడు కదా ఇంతకు ముందు. ఏది లాభం అనుకున్నాడో, ఏది సంపాదన అనుకున్నాడో, ఏది గొప్ప అనుకున్నాడో, ఏది మేలు అనుకున్నాడో ఈ లోకంలో చేసుకుంటూ వచ్చాడు కదా. అపోస్తుల కార్యాలలో చేసినటువంటి ఆ పని అంతా టైం మీకు ఆయన తెలుసు కదా. లోకంలో ఆయన జీవించినంత కాలం సౌలుగా ఆయన లోకం కోసం బ్రతికాడు, గొప్పగా బ్రతికాడు. తన మతనిష్ట, తన మత గొప్ప, తన పేరు, తన ప్రఖ్యాత ఎంతగానో పాకులాడిపోయాడు. ఎవరు? పౌలు గారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే అక్కడ మీకు కొన్ని విషయాలు మీకు తేడా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు ఏదైతే లోకంలో ఉండి 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 ఏది గొప్ప, ఏది లాభం అనుకున్నాడో పౌలు గారు, ఒక రోజు వచ్చేసరికి ఆయనకి దమస్కు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు వచ్చింది. అంటే చీకటి పోయి వెలుగు వచ్చింది. వెలుగు అంటే దేవుని యొక్క వాక్యం వచ్చింది, దేవుని జ్ఞానం వచ్చింది, దేవుని మాట వచ్చింది. అప్పటి వరకు తనకు ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగింది. ఆ కంటికి పట్టిన పొరలు అంటూ ఉంటారు చాలా మంది, కళ్ళు నెత్తికెక్కరే నీకు. ఈ కళ్ళు ఏమన్నా నెత్తి మీదకి ఏమన్నా వెళ్తాయా? కళ్ళు నెత్తి మీదకి వెళ్తాయమ్మా ఎప్పుడైనా? వెళ్ళవు కదా. మళ్ళీ ఇంకొక మాట అంటారు, కళ్ళు మూసుకుపోయి అంటే కళ్ళు ఏమన్నా మూసుకున్నాయనా? కాదు, కన్ను మెన్ను కాంతలేదురా అని. కళ్ళు మందాలైపోయారు నీకు అంటారు కదా, అంటూ ఉంటారు. అలాగా ఏదైతే అంటారో అలాగా పేతురికి పట్టిన ఆ కంటి పొర, చూసే విధానం, చూసే జ్ఞానం, బ్రతికే విధానం, చేసే పని, అతను అనుకున్న గొప్ప మతనిష్ట, అబ్బో నా మతం గొప్పది, నన్ను మించినోడు లేడు, నాకంటే వాడు గొప్పడు కాదు, ఎవరినైనా చీల్చి చెండాడేస్తాను, ఏదైనా లాభదాయకం అనుకుని ఏదైతే పౌలు గారికి పట్టుకుందో ఆ వెలుగు రాగానే ఏమైపోయిందంటే తన జీవితం అంతా కల్టికి పట్టినటువంటి ఆ చూసే విధానం, చేసే బ్రతుకు మొత్తం పొరలన్నీ కరిగాయి. ఏమా ఆ మాట చదవండి. అప్పుడు అతడు నేల మీద పడి, ఏటా గుర్రం మీద ఉండొచ్చు కదా. గుర్రం దేనికి సంకేతం అంటే, పడడం అనేది మనకు అక్కడ దేనికి సంకేతం అంటే, తన మతనిష్ట కానీ, తన బ్రతుకు కానీ, లోకంలో తను ఎంచుకున్న మార్గం కానీ అన్నింటి నుంచి కింద పడ్డాడు, విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనకు తెలియబడడానికి అక్కడి నుంచి పడి ఏం చేశాడు? అమ్మా సౌలా సౌలా అని, ఇలా మీకు ఇది అంత స్టోరీ తెలుసు కాబట్టి
నేను అక్కడ స్కిప్ చేస్తున్నాను. అలా పౌలు గారి జీవితం సౌలు గారి జీవితం పౌలుగా మారింది. సౌలు పౌలు ఒకటేనండి ఇంగ్లీష్ లో అని అని కూడా అదొక ట్రాన్స్లేషన్ లో కూడా ఉంది అనుకోండి. ఎందుకంటే మళ్ళీ సౌలు కాదు పౌలు, పౌలు కాదు సౌలు అని ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారని అది కూడా మీకు క్లారిటీ. సరే, ఇకపోతే పౌలు గారు అప్పుడు దాకా ఎంచుకున్న మార్గం వేరు. ఆ తర్వాత వెలుగు ప్రకాశించిన తర్వాత దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు అతనికి వచ్చిన తర్వాత అతని జీవితం ఏమైంది? మారింది. మారిన తర్వాత మాట్లాడుతున్న మాటే ఫిలిప్పీ పత్రిక. మారనప్పుడు మాట్లాడే మాట ఏమో అపోస్తలుల కార్యాలు. అంతకుముందు ఆయన చేసినటువంటి పరిస్థితి అంతా క్రైస్తవులందరినీ హింసించడం, ఈ కార్యక్రమాలన్నీ చేశాడు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు, ఏవి లాభదాయకమయ్యాయో పౌలు గారికి, ఏవి గొప్ప అనుకున్నాడో ఆయనను, ఏవేవి నాకు లాభదాయకమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని అంట. ఇప్పుడు ఇంతకు ముందున్న లాభమట, ఇంతకు ముందున్నటువంటి గొప్పలట, ఇంతకు ముందున్న తన బ్రతుకట ఎలా ఎంచుకున్నాడట? క్రీస్తును బట్టి, క్రీస్తు బోధన బట్టి, దేవుని మాటలను బట్టి, జీవవాక్కులను బట్టి, నిత్యత్వం అనే వరం పొందడానికి ఈ లోకములో తను ఏదైతే ఎన్నుకున్నాడో, ఈ లోక పని ఏదైతే ఉందో, ఈ లోక బ్రతుకు ఏదైతే ఉందో, యూదుడనే మతనిష్ట ఏదైతే ఉందో, నాకేంట్రా అనే ఒక రోమన్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైన నిష్ణాతుడైనటువంటి వ్యక్తిగా, మహా జ్ఞానాన్ని తెలిసినటువంటి మహా మేధావిగా, అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సౌలు అనే తన స్థితి ఇక్కడ ఏమైనా ఎన్నుకున్నాడు? ఇప్పుడు నష్టంగా ఎన్నుకున్నాడు. నష్టంగా ఎన్నుకున్నాడట. దేన్ని బట్టి ఎన్నుకున్నాడు? నష్టమా లాభమా? ఇప్పుడు మీకు 10,000 వస్తే, 10,000 ఎవరైనా ఇస్తే మీకు ఇప్పుడు ఇప్పుడే ఈ క్షణమే ఎవరైనా సరే బయట నుంచున్నాడు ఒక వ్యక్తి, మీరు చర్చిలో నుంచి వచ్చి ప్రార్థన మానేస్తే ఈ రోజు ఒక్కొక్కడికి 10,000 ఇస్తాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా? మొహమాటానికి ఏమన్నా ఆగుతారా? 10,000కి ఏమి కథలు అన్నారు అనుకోండి, 1,00,000 ఇస్తాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు పెంటగా ఎంచుకుంటారా? వెళ్ళిపోతారా? 1,00,000 అంట అని ఎప్పుడు ప్రార్థన చేసుకుందాం అనగానే ఒకడు ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. సో అందుకని ఈయన అంటే ఎలా ఎన్నుకున్నాడట? నష్టంగా ఎన్నుకున్నాడట. కానీ ఇన్ని వాక్యాలు విన్నా, ఎంత దేవుల్లో ఎదిగినా, లోకం పనినే మహాభాగ్యమని లాభమని ఎన్నుకుంటున్నాడు. కానీ మనిషి దేవుని పనిని లాభమని ఎన్నుకుంటుందండి క్రీస్తునందు. ఈ జానడ పొట్ట కోసం పొద్దుటి టిఫిన్ సిద్ధం చేసుకుంటానికి కష్టపడుతున్నాడు, పనిలోకి వెళ్ళడానికి కష్టపడుతున్నాడు, ఆరోగ్యం కోసం కష్టపడుతున్నాడు, ఏమా పని చేసుకుని అలిసిపోయేంతగా కష్టపడుతున్నాడు. కానీ దేవుని రాజ్యములోనికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రం కష్టమనబడలేదు. ఎందుకని? ఇది లాభంగా కనిపిస్తుంది, పరలోకానికి సంబంధించిందేమో నష్టంగా ఎంచుకుంటున్నాము. అంటే నష్టం అంటే ఈరోజు పని మానే అన్నాం అనుకోండి. ఇందాక మేము అక్కడికి వెళ్తున్నాం, డబ్బా శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ రోజు పని మానట, మానలేనప్పుడు మాత్రం, అది మానినప్పుడు మాత్రం వస్తాడు. ఆ పనిలో చాలా స్పష్టంగా ఉన్నాడు, ఇది మాత్రం కుదిరితే వస్తానన్నాడు. దాని గురించి అంటే కాదు, ఇప్పుడు గుర్తొచ్చింది కూడా చెప్తున్నాను. ఎవరమైనా మనం అలాగే ఉన్నాం, ముందు మీ వంట అయిపోవాలి, తర్వాత చక్కబెట్టేసుకుని వస్తారు. సో మనకి దేవుని మాటల యొక్క విలువ తెలియట్లే. వీళ్ళు అనుకుంటున్నారు ఈ లోకంలో మనకి ఏదో ఆ టైంకి లాభం వచ్చిందా లేదా, ఈ లోకంలో మనకి మేలు జరిగిందా లేదా, ఈ లోకంలో మనకి కలిసి వచ్చిందా లేదా, అది మాట అయినా లేకపోతే పని అయినా ఏదైనా చూసుకుంటున్నాడు. కానీ ఇది దేవుని పనిలో పరలోకం వెళ్ళాలంటే దేవుని పని చేస్తే గానీ వెళ్ళదని పౌలు గారికి ఉన్న, పౌలు గారి కంటే గొప్ప, ఆయనకంటే బాగా బ్రతికేసామా? ఆయన కింద పడ్డాడు. దేవుని మాట ఆయన దగ్గరికి చేరగానే
సమస్తమును ఆయన ఎలా ఎన్నుకున్నాడు? నష్టంగా నష్టంగా ఎన్నుకున్నాడండి. నష్టంగా ఎన్నుకున్నాడు. అమ్మా అక్కడ ఏమో మోషే గారు పెంటగా ఎంచుకున్నారు. వీళ్ళు ఎంచుకున్నారా లేకపోతే ఎంచుకోవడం అంటే ఏంటి అసలు? అందుకని నీకు ఇది కావాలా అది కావాలా? రెండే దారులు. ఏ దారి కావాలి? ఏ పని కావాలి? ఇది ఈ రోజు మీరు నేర్చుకుంటున్న పాఠం. ఇందులో లాభదాయకంగా ఏదైతే ఉందో అదంతా క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. దేనికోసం? క్రీస్తు నిమిత్తం అన్నదాన్ని వివరిస్తున్నాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన అనే మాటకి ఏంటి అర్థం? నన్ను ఏది దేవుడు చెప్తాడో ఆ మాటకు తప్ప ఇంకొకటి నాకు లేదు అనడం. నా ప్రభు అంటున్నాడంటే నన్ను పరిపాలించే రాజు. ఆయన ఏది చెప్తాడో అది తప్ప నా జీవితంలో నా సొంత జ్ఞానం లేదు అని అర్థం. ప్రభువా అనే మాటకు అర్థం. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం, దేవుని యొక్క వాక్యం. వాక్యం అనే ఆజ్ఞలు, ఆజ్ఞలనే వాక్యము, ఆజ్ఞలనే జీవవాక్కులు నన్ను బ్రతికించేవి, నన్ను నడిపించేవి. అవి తప్ప నాకేది భూలోకమందు శ్రేష్టమైనది లేదు అని నిమిత్తమై సమస్తం అంటే ఏమేమి వచ్చాయి? పొద్దుటి టిఫిను దానికి పని, మధ్యాహ్నం భోజనం దానికి కష్టం, లేకపోతే బట్టలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ లోకంలో మతం, కులం. మీరు ఏ కులానికి సంబంధించిన వారు? మీ క్యాస్ట్ ఏంటి అనగానే నేను రెడ్డి అనగానే రెడ్డి గారు అని తెలిస్తే అంత హ్యాపీయో. ఆనాడు యూదులకి ఎంత అనుకున్నాం? యూదుడిని ఆడింటికి వెళ్ళి నువ్వు చేయగలిగావేంట్రా అని మాట్లాడుతున్నారు. పేతురెళ్ళినందుకు గొడవ. యూదుడు అయ్యి కాళ్ళు కడగల. మనకు పనులు ఉంటారు, మనం కూర్చుని ఉందా అడుగుతారు అనేదానికి పనుడు అక్కడ చూస్తున్నారు. అందరూ వరుస కూర్చుని యేసు ప్రభు లేచి వరుస పెట్టి కాళ్ళు కడిగాడు. కడిగేస్తే బాబు ఏంటి యూదుడు అయ్యిండి కాళ్ళు పట్టుకోవడమా? పేతురు కొర్నేలు ఇంటి దగ్గర భోజనం చేస్తాయి బాబు, ఏంటిది పాపులతో పాటు కూర్చునేవాడని. చూడండి వీళ్ళు అలా కష్టం. యూదు జోస్ అంటే ఆడు ఎదురుగా ఎవడ రాకూడదే, అంత గొప్ప నిష్ట. మరి యేసు ప్రభు కూడా యూదుడే కదా. ఆయన అన్ని విడిచిపెట్టి నష్టముగా ఎన్నుకుని ఈ లోకంలో క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, నాస్తుల సిస్టమ్ ఏదైతే ఉందో, ఉన్నాడా లేనా అనేది ఏదైతే ఉందో, నీవేంట్రా నేనేంట్రా అనే భావం ఎప్పుడైతే వచ్చిందో, నీ పట్టు చీరకి నా పట్టు చీరకి పోటీ ఎప్పుడైతే వచ్చిందో, పేదోడు ధనికుడనే భేదం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఇవన్నీ యేసు ప్రభు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. సేమ్ వే పౌలు గారు కూడా సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు. ఆయన యోధా జాతిని కాలు కడిగే స్థితికి తీసుకొచ్చాడు. తగ్గించుకోండి, ఒకరి పాదములు ఒకరు కడగకపోతే నాతో మీకు పాలు లేదు అని చెప్పి. అంటే ఏమెంచుకున్నాడు? క్యాస్ట్ని తీసేసాడు, గొప్పతనాన్ని తీసేసాడు, ఏమ్మా నేను గొప్ప అనే భావం తీసేసాడు, ఆస్తులు తీసేసాడు, ఐశ్వర్యం తీసేసాడు. ఇంకా ఏదైతే భూలోకం మీద మనిషికి అవసరమో అవన్నీ ఎలాగెంచుకున్నాడు? నష్టంగా. సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు. నీకు అన్నం పెద్ద మ్యాటర్ కాదు, బట్ట పెద్ద మ్యాటర్ కాదు, ఇల్లు పెద్ద మ్యాటర్ కాదు, ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి కావాల్సింది ఏది మ్యాటర్ కాదు. కానీ అవసరమే. కానీ దాని కొరకు ప్రయాసపడు, అవన్నీ నేను నీకు ఇస్తాను. వాటి కొరకు ప్రయాసపడి విలువైన జీవితాన్ని, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని వృధా చేసుకోకు సుమా. నీకు ఏది అవసరమో, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఏముండాలో, ఏం తినాలో, ఎలా బ్రతకాలో, ఏది కట్టుకోవాలో అవన్నీ నేను చూసేస్తాను అన్నాడు. నువ్వు వెళ్ళంతే అన్నాడు. సువార్తకి వెళ్తాం ప్రభు, మరి నువ్వేమి తెచ్చుకోవద్దాం, వెళ్ళినప్పుడు సంచట్టుకు వెళ్ళొద్దాను. ఇప్పుడు ఏంటి నా బాధ ఏంటి అంటే,
ఊర్లో ఎవడెవడెవడో 2 ఇల్లులు సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళు అన్నాడు. వెళ్ళి అక్కడే ఉండి 3 రోజులు అన్నాడు. పొరపాటు నేను అలా వచ్చాను అనుకోండి, ఏదో ఇల్లు సెలెక్ట్ చేసుకుని మీరందరూ కూడా మీ గదులు ఖాళీ చేసి బయటికి వెళ్ళవాలండి. ఈ 3 రోజులు అయ్యగారు ఎక్కడ ఉంటారన్నారు అనుకోండి, అయ్యగారిని ముందు బయటికి పంపిస్తారు. ఎందుకని? మీకున్న ఇంటిలో ఏదో సెలెక్ట్ చేసుకో, ఎవడు నీకు యోగ్యుడని అనిపిస్తుందో వాడిని సెలెక్ట్ చేసుకో, అక్కడ ఉండండి, పోషించే బాధ్యత నాది. ఒక ఆవిడైతే ఏకంగా ఇల్లు కట్టేసి అలాగా నేను చూసుకుంటా, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి? నా పని చెయ్యి. నేనేం చెప్పాను అది చేసుకుంటూ పో. నువ్వు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నావు కదా. వాళ్ళేమో రాత్రంతా కష్టపడి పని చేస్తారు, చేపల కోసం కష్టపడతారు, ఒకరికి చేప పడతలేదు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అది అక్కడ వేయండి. ఒరే, మీరు కష్టపడితే ఏం సంపాదించుకుంటారా నాన్న? మీకు ఏమొచ్చేస్తుంది? మీరు కష్టపడినంత మాత్రాన అందరికీ లాభం లేదురా. ఏమా అంబానీ కొడుకులు ఇద్దరే మరి ఇద్దరు అనుకుంటున్నాను, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ చితికిపోయాడు నాన్న. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలైనా ముఖేష్ అంబానీ ఉన్నతమైన స్థితిలోకి ఎదిగిపోయాడు. అనిల్ అంబానీ అన్నిటికీ దిగజార్చుకుని నష్టాల్లోకి వచ్చేసాడు. ఇద్దరి దగ్గర కోట్లు ఉన్నటువంటి వాళ్ళే ఈ లోకంలో ఆస్తులు, పాస్తులు, ఐశ్వర్యాలు, గొప్పలు ఉన్నా ఒక రోజు చిరిగిపోయే రోజు ఉంది, కరిగిపోయే రోజు ఉంది, దొంగలు దోచుకునే రోజు ఉంది, వ్యాపారాల్లో నష్టపోయే రోజు ఉంది. నీ వ్యాధుల కోసం, నీ కష్టాల కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, రోడ్డును పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆస్తి దొంగలించుకుంటారు, చిమ్మెటలు పడతాయి, నాశనం అయిపోతారు నాన్న. కానీ ఇక్కడ నువ్వు సంపాదించుకున్నది మాత్రం ఎవడో కూడా దాన్ని కదిలించలేడు, ఎవడో కూడా దానిని నాశనం చేయలేడు. ఈ లోకంలో నువ్వు కష్టపడినా పడిపోయిన వాడు ఉన్నాడు. దేవుని పనిలో అంతకంతకి నిత్యత్వంలో వెళ్ళడమే తప్ప చిరిగిపోయిన వాడు ఉండడురా. అందుకని ఈ లోకంలో అది పోయే లోపలనే, అది నష్టముగా మారే లోపలనే నువ్వే నష్టంగా ఎంచేసుకో అని దేవుడు చెప్పాడండి. చెప్తే అప్పుడు యోబు గారికి తలెక్కింది. అప్పుడు దాకా అది అక్కడ ఎప్పుడైతే ఎక్కిందో సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన నష్టంగా ఏం చేసుకున్నాడండి, నష్టంగా ఎంచుకున్నాడు. అప్పటి నుంచి తన జీవితం అప్పుడు వరకు రాయ్ అనేవాడు ఎవరు పట్టుకలు ఆగేవారు. మీరు చూసి ఉంటారో నాకు తెలిసి, కరుణమేడో మరి దయ్యమేడో గాని నాకు గుర్తుందా, పెట్టి గుర్తుంది. పౌలు గారు అప్పుడు వరకు పౌలు గారు చూస్తే హడలు అందరికి సౌలు గారు మారిపోయిన తర్వాత చెప్తానండి, ఎవడ వింటున్నాడండి, ఎవడో ఆయన మాట ఎట్లా కొట్టి వాళ్ళే, తీసుకుపోయే వాళ్ళే, సమాజ మందిరాల్లో తీసుకెళ్లిపోయి బెత్త దెబ్బలు కొట్టేద్దాం అనుకున్న వాళ్ళే, చివరికి ఏ గుర్రం నుంచి అయితే, ఏ బ్రతుకు నుంచి అయితే, ఏ జీవితం నుంచి కిందకు వచ్చాడో దాన్ని కట్టి రక్తం చిందేటట్టుగా ఆయనని ఇబ్బంది పెట్టిన వాళ్ళే. అలా సమస్తాన్ని నష్టం చేసుకున్నాడు, కానీ దేవుని పనిని మాత్రం గొప్ప భాగ్యం ఎంచుకున్నాడండి. శ్రేష్టమైన దాన్ని ఎలా ఎంచుకున్నాడు? ఈ లోక సంబంధమైన దానినేమో నష్టంగా, నువ్వు ఎంత పని చేసినా ఇది నష్టం, దీనివల్ల ఏమీ లేదు, ఇది సమస్తమో నష్టమే. తినడం వల్ల గాని, కట్టడం వల్ల గాని, ఈ లోకంలో టైం స్పెండ్ చేయడం వల్ల గాని, ఆనందంగా బ్రతకడం వల్ల గాని, అన్నింటి వల్ల నష్టం నష్టం నష్టం. కానీ ఒకటి ఉందండి, అది మాత్రం మహాభాగ్యమని పౌలు గారు ఎన్నుకుని పట్టారంటే రోడ్ల మీద జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. అప్పుడు చెప్తున్నాడు ఆయన పడ్డ కష్టాలు. అమ్మో, దిగంబరుగా ఉండాల్సిన రోజులు వచ్చాయి, ఆకలితో ఉండాల్సిన రోజులు వచ్చాయి, జాగారాలు చేసే రోజులు వచ్చాయి, పాము చేత కాట్లు తినే రోజులు వచ్చాయి, బెత్తం దెబ్బలు తినే రోజులు వచ్చాయి. ఇంక దేవుని పనిలో ఏది లేదు, ఇంకా అన్ని సంపాదించుకుంటున్నాడు అనమాట. ఇది పని, ఈ పనిలో ఉన్న భాగ్యాన్ని వెతుకుంటున్నాడు. శ్రేష్టమైన పరలోక రాజ్యములో శాశ్వతమైన జీవితం కోసమేమో ఈ పని చేసుకుంటూ పోతున్నాడు. ఆ పనిని కుదిరేశాడు, దేవుని పనిలోకి వచ్చేసాడు. ఈ రోజున మనం రాలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళు.
రాలేకపోతున్నాం. పనిని డివైడ్ చేసుకోవడం రావట్లేదు మనకి. ఏది మేలైనదో చేపట్టడం రావట్లేదు. ఇప్పుడు మరియా మార్తా ఇద్దరు ఉన్నారు. దేవుని పనిలో కూడా, దేవుని పరిచర్యలో కూడా ఏది మేలైనదో అది పట్టుకోవట్లేదు. దాంట్లో కూడా అధ్యక్ష పదవి, దాంట్లో కూడా కూర్చుని చేసే పని, దాంట్లో కూడా సుఖపడే పదవులు, దాంట్లో కూడా ఏదో ఒక అధికారం కోరుకునేటువంటివి, కిరీటాలు కోరుకునేటువంటివి ఈ రోజున సంఘాల్లో ఉన్నాయి ఎక్కువ. దేవుడు చెప్తున్నాడు, ఎవడైనాను అధ్యక్ష పదవి కోరిన ఎడల వాడు అందరికంటే నెంబర్ 1 పనుడు అవ్వాలి అని బైబిల్ చెప్తుంటే, ఈ రోజున అధ్యక్ష పదవుల కోసమే మనుషులు ప్రాకులాడుతున్నారు. అధ్యక్ష పదవి అంటే ఏముంటది? ఇప్పుడు అన్నిటికంటే నెంబర్ 1 పనేది చెప్పండి. చర్చిలో అన్నిటికంటే నెంబర్ 1 అనుకున్న పనేది, లోక దృష్టిలో నెంబర్ 1 ఏది? మంచి ఉన్నతమైన ఎవరు అన్నట్టు, ఇది పెద్ద పని లోకం. అదే దేవుని దృష్టిలో నెంబర్ 1 పని ఏది? మనం మందిరానికి సంబంధించినంత వరకు అంతా అయిపోయిన తర్వాత తినేసి మెతుకుల కింద వేస్తారు చూసారా, ఆకులు తీస్తారు చూసారా. ఒకవేళ మనకి ఇంకా బాత్రూములు లేవు కానీ, ఒకవేళ మొబైల్ బాత్రూమ్స్ ఏవో బాత్రూములు ఉంటే బాత్రూములు కడిగే పని. ఇప్పుడు ఈ ఇస్తరాకులు తీస్తున్నప్పుడు ఆ సాంబార్తోనో దాంతోనో కింద పడిపోతూ ఉంటారు. దాన్ని తుడుతున్నారు చూసావా. చూడండి, పని చేసే దాంట్లో తగ్గే పని ఏదో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. విస్తరాకులు తీయడం బాగా తగ్గే పని. విస్తరాకు తీసేవాడు కంటే ఎంగిలి కింద అడిపోతే తీసేవాడు ఇంకా దానికంటే ఇంకా గొప్ప పని. విస్తరాకు కాదురా, బాత్రూమ్ లో ఎవడో లెటర్కి వెళ్ళిపోతే ఆ బాత్రూమును కడిగాడురా ఎవడో అంటే దీనికంటే ఇంకా పని. అర్థమవుతుందా మీకు? అంటే ఎంత తగ్గించుకుని పరలోకములో హెచ్చింపబడతావు చూసారా. అందుకని ఈ పనిని ఎన్నుకోవడం రావట్లే. ఇప్పుడు మరియా మార్తా ఇద్దరిలోని ఒకరు ఏమనుకున్నారంటే, అక్కడ దేవుని మాటలు జరుగుతున్నాయి, దేవుడు వాక్యం చెప్తున్నాడు, యేసు ప్రభు వాక్యం చెప్తుంటే వాళ్ళ ఇంటికి వచ్చి, అయ్యి బాబోయ్ మా ఇంటికి యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు బంగారు తల్లి అని ఆవిడ ఏం చేసింది? ప్రేమతోనేనా? ప్రేమ కదా? ఎంత ప్రేమ ఉందండి, ఎంత ప్రేమ అంటే విస్తారమైన పనులు పెట్టేసుకున్నారు. రేపొద్దున పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారని, రేపొద్దున మా సేవకుడు మా ఇంటికి వస్తున్నాడు, అమ్మా నజరేయుడు మా ఇంటికి వస్తున్నాడు, లోక రక్షకుడు మా ఇంటికి వస్తున్నాడు. ఈ రోజు నేను ఎన్ని పెట్టాలని, రాత్రికి పొద్దున చేయాలంటే ఏమేమి నానబెట్టాలో, ఒకవైపు మరి మసాలా ఏది చేయాలంటే, ఒకవైపు నుంచి ఏంటిది అల్లం ముందేం చేయాలి? నానబెట్టాలి. ఏమ్మా పప్పు నానబెట్టాలి, గారెలు వేయాలంటే అది రుబ్బాలి. ఏమ్మా అన్ని సిద్ధపాటు చేసుకోవాలి. వాటన్నిటిని ఏర్పాటు చేసుకుని విస్తారమైన పనులు. మరి ఎన్ని ఐటమ్స్ చేస్తుందో తల్లి గాని. ఒకవైపు నుంచి బిర్యానీ, ఒకవైపు నుంచి దమ్ బిర్యానీ, ఒకవైపు నుంచి ఫ్రైడ్ రైస్, మరి ఏమేమి ఎన్నుకుందో కానీ అప్పుడేం ఐటమ్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ విస్తారమైన పనులు పెట్టేసుకుందంట ఆ తల్లి. అంతా కష్టపడి ఈవిడేమో మరియా అనేటువంటి ఒక ఆవిడ సిస్టర్స్ అయినా మరియా ఏం చేసింది? వాక్యం వింటుందంట దిక్కుని కూర్చుని. మార్త ఏమో పనులు చేసుకుంటుందట. ఈ పనులన్నీ చేసుకుంటుంది. మరి ఎన్నిసార్లు పిలుచుంటుందో, ఎన్నిసార్లు పిలిచినా ఈవిడ అంటలేదు, దేవుని మాటలోనే వింటుంది. వింటున్న టైంలో నీకు జాలి లేదా ప్రభువా, నువ్వన్నా చెప్పొచ్చు కదా అని. జాలి లేదు ప్రభు, ఈవిడ రాకపోతే ఆయనకి జాలేంటి? నువ్వు వాక్యం చెప్పేస్తున్నావు, ఆవిడేమో వాక్యం వింటుంది, నేనేమో పనులు చేసుకుంటున్నాను. నువ్వు వాక్యం అంతేగాని ఆవిడ రాదు. ఆవిడ వస్తే గానీ నాకు ఈ పని భారం తగ్గదు. మొదలకి నువ్వు వాక్యం చెప్పి కాసేపు ఆపితే మా సిస్టర్ నా దగ్గరికి వస్తుంది, ఈ పనులన్నీ సాయం చేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కడుపు నిండా తిని వంటలు భలేగా ఉన్నాయమ్మా, గారెలు బాగా ఉండవు అమ్మా, భలే చేసావు, నీ చేతి వంట బంగారు తల్లి, నువ్వు భలే ఉండ, మళ్ళీ వచ్చినప్పుడు ఈ దాంట్లో వస్తాను, మళ్ళీ ఉండమ్మా అని చెప్తే సంతోషిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావు. మొత్తం ఆ రోజంతా పాడు చేయాలని చూస్తున్నావు వంటల వల్ల. వంట చేయడం తప్పనట్లే, అక్కడ నువ్వు ఎన్నుకునేది ఏది సరైనదో ఎన్నుకోలేకపోయావు. అక్కడ వాక్యమేమీ లేదు, ఆయన వచ్చే టైం ఇంకా బోల్డ్ టైం ఉంది, ఈ లోపల వంట చేసే ఇబ్బంది ఏముంది? వాక్యం జరుగుతుండగా వంట పని ఏంటి? అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇది అందరికీ కనువిప్పు కావాలి.
అప్పుడు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం. ఏ పని? ఉత్తమమైన పని, ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఈవిడేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. అది దేవుడు కన్సిడర్ చేయలేదు, అంగీకరించలేదు. అది పరలోకానికి వెళ్ళే పని కాదు, కానీ దేవుని కొరకే వండుతుంది. కాబట్టి ఏది మేలైనదో, ఏది మేలు కానిదో ఎన్నుకోకపోతే మన జీవితం ఇంతే. అందుకని సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు పౌలు గారు. ఈ రోజున సమస్తమును నష్టంగా ఎంచుకునే పరిస్థితి నుంచి మనం రాలేకపోతున్నాం. అరే వంటవలేదండి, ఈ రోజున అనేక మందిని నాశనం చేయడానికి రీజన్ ఏంటో చెప్పరా? ఈ సమస్తాన్ని నష్టంగా ఎంచుకోలేకపోవడం వల్లనే. ఆనాడు జలప్రలయం వచ్చి నోవాహు టైంలో అనేక మందిని నాశనం చేయడానికి కారణము ఈ లోకము, ఈ లోక సంబంధమైన పనులే. పెండ్లికి ఇవ్వడం, వ్యాపారాలు చేయడం, ఈ లోక సంబంధమైన బ్రతుకుని బ్రతకడమే అవి పట్టుకుని తినేసేయాలి. అందుకని నోవాహు మాటలు వారికి ఎక్కలేదు. లోకం ఎలా తగలేస్తుందో, లోకం ఎలా నాశనం చేస్తుందో, 4 కాగితాల కోసం, 4 డబ్బుల కోసం, 4 తినడం, రుచికరంగా తినడం కోసం, ఈ బట్ట కట్టడం కోసం కష్టపడుతున్నాడు మనిషి, కష్టపడుతున్నాడు మనిషి. సాయంత్రానికి అలిసిపోయి, ఒళ్ళంతా అలిసిపోయి పడుకుంటున్నాడు కాసేపు. కానీ దేవుని పనిలో కష్టం లేదండి. ఎన్నుకున్న పని లోక సంబంధమైన దానిలోనే నిమగ్నమైపోతున్నా గాని పరలోకానికి సంబంధించినటువంటి పనిలో కనీసం చిన్న కష్టం కూడా రాలేకపోతుంది. అందుకనే పౌలు సమస్తమును నష్టంగా ఎంచుకుని దేవుని పనినే శ్రేష్టమైన పనిని గొప్పగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎన్నుకున్న వాడికి, ఎన్నుకోలేనోడికి తీర్పు ఉంది. ఎవడు ఆయన పని చేస్తాడో, ఎవడు ఆయన పనిలో ఆ యొక్క నాగల మీద చెయ్యి వేసి ఆ పనిని ప్రారంభిస్తాడో, వెనక్కి చూడకుండా వాడే మరలా సంతోషంగా తిరిగి పంటను కోస్తాడు. ఎన్నుకోవట్లేదండి, మనకు రావట్లా. నిజంగా ఎన్నుకోవడం రావట్లేదు మనకి. నిజంగా ఈ లోక సంబంధమైన పనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం మనం, మనకు తెలియకుండానే. అండి, పొద్దున టిఫిన్ చేయకపోతే ఏమైపోతుంది? ఒక రోజు తినే టకటక తేల్చేయి దాన్ని. దానికోసం ఎందుకండి అంత సమయం? పోనీ వండుకున్నాం, నడాలి, శక్తి రావాలి, తిన్నాం టకటక. కానీ ఆ పనిలో నీకు నష్టం, అది నష్టంగా ఎంచుకో. దాని దగ్గర ఎక్కువ స్పేర్ చేయకు, దాని గురించి మాట్లాడుకోకు, దాని గురించి ఏదేదో రుచిగా ఉంది, చట్నీ బాగుంది, ఇవద్దు. నష్టం, అది నష్టంగా ఎంచుకో. నువ్వు నడుపుతాకి బండి పెట్రోల్ అవసరం, అది అవసరం నీకు. ఏ లోపల ఆ టైం టక తేలి చేసుకో, ఏదో అయిపోతుంది. అందుకేనండి నాకు చాలా ఈ రోజులు కూడా ఇంట్లో కానీ ఎక్కడైనా సరే నేను చూస్తున్నాను, వంటలకి కానీ, బట్టలకి కానీ, ఇల్లుకు కానీ, సర్దుకోవడానికి కానీ, అందులో ఉండేటువంటి డిజైన్స్ కానీ ఎక్కువ సమయానికి కేటాయించేస్తున్నాడు మనిషి. అదే ఆయన నాశనం చేసింది నోవాహు టైంలో. ఈ రోజు మనిషిని పట్టుకుంటుంది అదే. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన వచ్చే టైంకి చాలా మంది ఇదే చెప్తున్నారు, ఇదే షాక్, ఇదే న్యూస్, ఇదే పరిస్థితి. ఒకడేమో కూర్చుని లోక వార్తలు చెప్పుకుంటుంటాడు. అవసరమండి మనకు? రాజకీయాలు అవసరమండి? ఈ లోకంలో మనకి తిన్నాం అనుకో, అంత అవసరమండి? ఈ టైం ఎలా వేస్ట్ చేస్తున్నాడు చూడండి. పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళకి ఇస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ, లాభదాయకమైన పనులు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఒరే రారా బాబు, అది కరెక్ట్ పని కాదురా అని ఎవరికైనా చెప్తుంటే, నేను ఎడ్లు కొన్నాను, నేను ఎడ్ల దగ్గరికి వెళ్ళాలి, చేను కొనుక్కున్నాను అంటున్నాడు. లేకపోతే నాకు పని ఉందంటున్నాడు, లేకపోతే నాకు ఉద్యోగం ఉందంటున్నాడు, నాకు ఇది ఉందంటున్నాడు, అది ఉందంటున్నాడు. దేవుని పనికి మాత్రం రావట్లేదు. రకరకాలైనటువంటి తప్పించుకోవడానికి వెతుక్కుంటున్నాడే గాని దేవుని పనికి పిలిచినా రావట్లేదు. అరే నా ద్రాక్ష తోటలో పనుందిరా, రండి 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 అంటే సాయంత్రం 4 గంటలకు కళ్ళు తెరిచి అప్పుడు వెళ్తున్నాడు. కొంతమంది అయితే అసలు రావట్లేదు.
ఒరే నువ్వు వస్తే నీకు జీతం వస్తుంది, రానా నా తోటలో పని ఉందంటే రావట్లేదు. అది రాజ్యమును పోలి చెబుతున్న దేవుని మాట. ఈ లోక సంబంధమైన పనుల కంటే తెల్లవారుజామున నిలుస్తున్నాడండి వంటకి. ఇప్పుడు నాకు మీకు తెలుసో తెలియదో గాని నా చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు కాలవ కిందకి ఏదన్నా వర్క్కి వెళ్ళాలంటే ఇక్కడ తెల్లవారుజామున లేచి 3 గంటలకి ఎప్పుడో ఆ టైంకి లేచి వంటలు వండుకుని క్యారియర్ పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి చక్క పెట్టుకుని 5 ఎంత దూరం వెళ్ళాలి, 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ఎంత సిద్ధపడిందో చూడండి నా తల్లి. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 7-8 మళ్ళీ టక మళ్ళీ అన్ని చక్క పెట్టుకుని మళ్ళీ పొద్దున్నిది. ఇంత కష్టపడుతున్న ఈ తల్లికి ప్రార్థన
మంచిదే ఇస్తాడు అనుకోండి. కాబట్టి మీరేమి దాని గురించి ఏమి నష్టంగా ఎంచుకోండి దాన్ని. చూడు ఆవిడ చూడు, ఆ మెడ చూసావా ఎంతలా ఉందో అంటారు. మెడ అంటే మెడలావు కాదు, మెడలో వేసుకునే ఆ హారం చూడు, ఆ నెక్లెస్ చూడు, ఆ లాయని చూడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎప్పుడైనా కనీసం నల్లపూసదారా అంటే తేట్లేదు ఇప్పుడు వరకు. నా బ్రతికేలా తగలడింది, అలాగున్నా బాగుండు అంటుకుంటారు. నో, నష్టంగా ఎంచుకో. దేవుని పని ఉందంటే మాత్రం మహాభాగ్యమని ఎంచుకో. దేవుని పని, దేవుడు నీకు నియమించిన పని మహాభాగ్యమని ఎంచుకో. నీకు తెలుస్తుంది ఆ రాజ్యములో నీకు స్థానం వచ్చినప్పుడు నీవు ఉన్నమైన దేవుడు సర్వాధికారి అనే దేవుని యొక్క కుమార్తెగా ఉంటావు. ఆయన ఏమిస్తాడని చెప్పాడు మొన్న యజమానుడు దాసుడు అనే పాఠంలో, నా ఆస్తంతా నీదే, నా పని మీద నువ్వు ఉండు. నేను వచ్చే టైంకి అన్నం పెట్టే పనిలో ఉంటే నా యావదాస్తిని, నా సమస్త ఆస్తిని నీకు నేను ఇచ్చేస్తాను అన్నాడా యజమానుడు? అన్నాడు. కానీ ఆ పని మీద లేనకుండా ఈ లోక సంబంధమైన పనుల్లో మనం బ్రతికితే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నా కూలిపోద్ది. దేవుని యొక్క వాక్యం అనే ఆ యేసు ప్రభు చెప్పిన బోధలోను ఇల్లు కట్టుకోకపోతే నీ ఇల్లు ఏం కట్టుకున్నా, ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా, ఎన్ని చీరలు కొనుక్కున్నా, ఎంత బంగారం కొనుక్కున్నా, ఒక్కటి కూడా నిన్ను రక్షించేది కాదు. కాబట్టి పనిని ఎన్నుకోండి. ఈ రోజు నేను చెప్పే పాఠం ఏంటంటమ్మా, దేవుని పని, లోకం పని, రెండు పనులు ఉన్నాయి. పౌలు గారు లోక పని అంతటిని, కులం అనేది ఈ లోకంలో చాలా ఐడెంటిటీ మనిషికి. ఈ లోకంలో ఇవన్నీ దేవుడు అనుమతించినవే, గుర్తుపెట్టుకోండి. కులం పేరట నేను సో అగ్ర కులానికి సంబంధించిన వాడిని, అందుకనే వచ్చిన వాడిని ఏ కులం. కొంతమంది డైరెక్ట్ గా అడుగుతారు నీ కులం ఏంటి. కొంతమంది మరి సెక్యులర్ కంట్రీ కదా మంది, పేరుకి సెక్యులర్ కంట్రీ, కానీ ఎక్కడ చూసినా కుల వివక్ష, మత వివక్ష, ఎక్కడ చూసినా కులాల పేరట, మతాల పేరట, ప్రాంతాల పేరట భయంకరమైనటువంటి పరిస్థితి. నీ కులం ఏంటి? ఇప్పుడు ఈ మధ్యన అన్ని కలుస్తున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు కానీ అందరూ ఎక్కడెక్కడ వాటికి వస్తున్నారు. నీ కులం ఏంటి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు నీ కులం చెప్పడానికి ఏమో చెప్పావే అనుకుందాం, నువ్వు తక్కువగా చూస్తావు. ఎక్కువ కులం అనుకో, ముందే నీ కారు మీద ఉంటది, నీ బండి మీద ఉంటది రెడ్డి అని, లేకపోతే ఇంకొకటని మన కులాల పేరుతో విడిపోతూ ఉన్నాం. ఈ కులం అనేది లోకల్ ఐడెంటిటీ. దేవుడు ఏం చేశాడంటే అందరికంటే ఏది చిన్న కులం, ఏది తక్కువ కులం నీకు నష్టంగా చేసి ఇచ్చి నేను అందులో పడేస్తే ఎందుకు పడేశాడు నీకు తెలక. ఈ కులం పేరట వివక్ష, ఈ బాధ, ధర్నాలు, రాస్తారోకాలు, మా కులం పేరట జరుగుతున్న అన్యాయాలు, పోరాటాలు, నాయకులు, పెద్ద ఉద్యమాలు, మళ్ళీ నేను ఎందుకు నష్టంగా ఇచ్చాడు తెలుసా దేవుడు? రేపు నీకు ఇచ్చే క్యాస్ట్, రేపు నీకు ఇచ్చే పేరు, ఈ భూమండలాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న రాజాది రాజు బిడ్డగా నిన్ను అక్కడ ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టాలని, ఇక్కడ తక్కువ స్థితిలో నిన్ను నిలబెడితే ఇక్కడ నువ్వు ఎక్కువగా ఎంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, అక్కడ తగ్గిపోతుంది. ఈ రోజున ఇక్కడ ఎన్నుకున్న ఈ కులాలు, ఈ మతాలు, ఈ ఆస్తులు, ఈ ధనవంతులు, ఈ గొప్పతనం ఉన్న వాళ్ళందరూ రివర్స్ అవుతుంది. వీళ్ళేమో అదో పాతాళానికి దిగిపోతే నువ్వు మాత్రం రాజు దగ్గర, మహారాజు, ఈ ప్రపంచాన్ని రాజు దగ్గర ఉంటావు. అది కూడా మరణము లేకుండా. ఆ పని నువ్వు ఇక్కడ చేయి. నువ్వు తగ్గించుకున్నావు, కులం పేరట వివక్షకు గురవుతున్నావా? హ్యాపీ. అందరిలోని వాళ్ళు పట్టుచీర కట్టుకున్నారు, నీకు పట్టుచీర లేదా అని నవ్వుతాడు. నవ్వనే కొన్ని రోజులే. నీకు తాడు లేదని, లేకపోతే నీకు పిల్లలు లేరని, లేకపోతే నీకు ఇది లేదని, ఒరే నీ ఇల్లు ఏంట్రని, ఒరే నా ఇంట్లో ఉన్న బాత్రూమ్ అంత తొందరగా ఇల్లు అని అనుకుని నవ్వుకుంటే నీకేంటి? నేను ఎంత దేవుడు తక్కువగా చూశాడో. ఆ కురుపులతో ఉన్నటువంటి లాజరుని ఒక ధనవంతుడు ఎంత హీనంగా చూశాడో. ఆ కురుపులతో ఉన్నవాడిని గేటు దగ్గరే ఉంచి కుక్కలు నాకుతున్న వాడిని పట్టించుకోకుండా, కనీసం వాడికి ఏమీ పెట్టకుండా వాడిని అవమానించాడు. ఈ రోజున అదే లాజరు వాడికి ఉపయోగపడాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి అయిన అబ్రహామా, లాజరుని పిలవా. మరి మొన్న పిల్లలేదే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు? ఈ రోజు నీకు లాజరు కావాల్సి వచ్చాడా? లాజరుకున్న భాగ్యం కావాల్సి వచ్చిందా? లాజరుకున్నటువంటి టీవీ కావాల్సి వచ్చిందా? ఉన్నతమైన స్థితి కావాల్సి వచ్చిందా? నీ బ్రతుకు కాలేక
ఈ రోజున కాలాల్సిన రోజు వస్తుంది, అప్పటి వరకు హ్యాపీగా మీరుండండి. ఈ రోజున ఎక్కడ తగ్గించబడుతున్నావో, ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ తక్కువ చీరతో ఉన్నావో, ఎక్కడ ఏమీ లేకుండా ఉన్నావో, వెండి బంగారములు విలువైన వెలగలిగినటువంటి వస్తువులు నీకు దూరంగా ఉన్నాయో, మీకు ఏదేది లేదని బాధపడుతున్నావో, ఇవన్నీ ఒక రోజు నీకు ఇవ్వడం కోసమే దేవుడు నీకు అవన్నీ ఇచ్చాడు. ధనవంతుడికైతే నా మాట వింటావా? ఉన్నతమైన గోత్రంలో పుడితే నువ్వు వింటావా? వినమండి. అందుకని దేవుడు నీకు ఏం చేశాడంటే, నా పని చేయి, నమ్మకంగా చేయి, ఏడుస్తూ చేయి, కష్టపడు, పని చేయి, నేను నీకు ఇవ్వబోయే ఆ సింహాసనం చిన్నది కాదని చెప్తున్నాడు అనమాట. అందుకని పౌలు గారు ఏం చేశారు? ఉన్న ఆస్తులన్నీ వదిలే, సమస్తం నష్టం, ఎందుకంటే నేను అగ్గిలో పోతాను బాబోయ్, ఇది నాకేమి, ఇక్కడ ఉన్నారు వద్దు, ఇక్కడ ఏమి రాజరికం వద్దు, ఇక్కడ ఏమో మా మతాలు వద్దు, మాకు కులాలు వద్దు, ఏమి వద్దు అని క్రైస్తవుడుగా వచ్చేసాడు. యూదుడుగా మార్చివేయబడి ఎలా వచ్చాడు? క్రైస్తవుడుగా పిలువబడ్డాడు పౌలు గారు. ఏనాడు మతం కోసం, ఏనాడు యోధా జాతి కోసం మనుషులందరినీ చంపాడో, ఏది నీచమని ఎంచుకున్నాడో క్రైస్తవ మతాన్ని, అదే మతాన్ని, అదే క్రీస్తు తత్వాన్ని ఆ రోజు ఆయన చాటి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ నేను చెప్పేది ఎండుకోండి. ఒక టిఫిన్ నో, ఒక చీరనో, ఒక ఇంటినో, ఈ లోక సంబంధమైన పనులను, చుట్టాలను, ఈ లోక సంబంధమైనటువంటి వాటి దేనిని గొప్పవని ఎంచుకోకండి, సమస్తము నష్టంగా ఎంచుకోండి. అలాగని తినడం మానేమని కాదు, అట్లేమి పెద్ద విషయంగా పెద్ద మ్యాటర్ ఇవ్వకండి. దాని మ్యాటర్ దేనికంటే, ఇది దేవుని పని అయితే, అది దేవుని వాక్యం అయితే, దేవుడు నీకు నియమించినటువంటి ఆజ్ఞ అయితే, మహావాక్యమని శ్రేష్టమైనదని ఎన్నుకో. అది దెబ్బైనా, అది మాట అయినా, అది నిందైనా, అది అవమానమైనా, మహావాక్యమని ఎన్నుకో. ఈ లోకములో కాసేపు నీ కూర్చోయడేమో, నిన్ను గేట్లోంచి రానవడేమో, రానివ్వకోనే, హ్యాపీగా ఇంటికి వెళ్ళు. ఏది ఇల్లు లేదు, చెట్టు కింద ఉండు. దేవుడు నీకు కాపుదల. నువ్వు ఎక్కడ ఉంటేవో అక్కడ ఎండ లేకుండా చేస్తాడు. ఆడి ఇల్లుండి ఎండ ఉండదేమో, నువ్వు కటికి ఎండలోకి వెళ్తే ఏదో ఒక మేఘాన్ని నీకు దేవుడు అడ్డుగా పెడతాడు, నిన్ను కాపాడతాడు, సంరక్షించుకుంటాడు. కాపుదల లేని వాడికి ఇల్లు అవసరమేమో, దేవుని కాపుదల ఉన్నవాడికి ఏ ఇల్లు అవసరం? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుని పనిలో ఉండండి. మీ పని మీద నేను ఉంటాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను చూసుకుంటాను అని దేవుడు చెప్పాడు. కాకెళ్ళింది, భోజనం పెట్టింది, పడుకున్నాడు, లేపు భోజనం పెట్టింది. ఆ వాగు నీ కోసమే ఉంది, అది ఎండిపోయేదాకా నువ్వు అక్కడే తిని తిని సరదా పడుకుంటురా అన్నాడు. మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళాడు, దేవుని పని చేశాడు. నీకు నేను టైం ఇచ్చేంత వరకు అక్కడే ఉండు. ఎవడైనా సరే నీ మీదకి రావడానికి అవకాశం లేదు, కళ్ళుండి కూడా చూడలేరు, ఎవడు నేనేమి చేయలేడు. నేను అనుమతిస్తే నా కోసం నువ్వు పని అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుని పని ఎన్నుకోమని మీ అందరికి చెప్తున్నా. ఎన్నో విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం కంటే 16వ అధ్యాయం చూడండి, 26. 16వ అధ్యాయం 26. ఒకడట, ఒక మనుష్యుడు ఉన్నాడట. అందరికి చెప్పమ్మా రిఫరెన్స్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తున్నాం మనందరం. ఒకడట, ఒక మనుష్యుడు ఉన్నాడట. ఆ మనుషుడు ఎవడు? ఆ మనుషుడు ఎవడు నువ్వు అనుకుంటున్నావా? నువ్వైతే నువ్వు, ఇంకొకడైతే ఎవడో మనిషట. ఆ మనిషట ఏమి సంపాదించుకున్నాడు? అమ్మో, లోకాన్ని సంపాదించేటంటాడు. వినండి జాగ్రత్త, లోకం అంతా సంపాదించేటట. ఎవడో అలా సంపాదించలేడు అనుకోండి లోకాన్ని. ఆడికి ఏ లోటు లేదని, డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఆడు ఏదనుకుంటా చేసేసాడు. వాడు ఏది అనుకుంటున్నాడో అవన్నీ ఉన్నాయి అని అర్థం. లోకం అంటే లోకంలో వాడికి తిరుగులేదు, ఎదురు లేదు. అమ్మా, రోడ్డు మీద నువ్వు వెళ్తున్నా సరే, నీకు నాకు ట్రాఫిక్ అడ్డు, ఆడికి ట్రాఫిక్ కూడా అడ్డులేదు. అర్థమవుతుందా? నీకు నాకు హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళకి హాస్పిటల్లో ఇంటికి వచ్చేస్తుంది హాస్పిటల్. ఏమ్మా, తినిపించేవాడు ఒకడు, కలిపేవాడు ఒకడు, ఏమ్మా మంది ఎక్కించేవాడు ఒకడు, జోకొట్టేవాడు ఒకడు,
తల రుద్దేవాడు ఒకడు, కాలు నొక్కేవాడు ఒకడు. ఏమ్మా ఇంట్లో కరెంటు పోదు, ఏ విధమైన ఇబ్బంది లేదు, అన్నిటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏమ్మా అమెరికా నుండి అలెక్సా వరకు ఎక్కడ చూసినా, సింగపూర్ నుంచి డాక్టర్ వస్తున్నాడు, అమెరికా నుంచి డాక్టర్ వస్తున్నాడు, స్విట్జర్లాండ్ నుంచి డాక్టర్ వస్తున్నాడు. ఏమన్నా నిద్ర పట్టడానికి ఒక టాబ్లెట్, నిద్ర పట్టకపోతే ఇంకో టాబ్లెట్, ఇలాగా అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. పొడుగైతే పొట్టుగా చేయడానికి, పొట్టుగైతే పొడుగ్గా చేయడానికి, కన్ను పెద్దదైతే చిన్నది చేయడానికి, చిన్నదైతే పెద్ద చేయడానికి, రంగు నల్లగా ఉంటే తెల్లగా మార్చడానికి, తెల్లగా ఉంటే నల్లగా మార్చడానికి, ఏమా అందహీనంగా ఉంటే అందంగా మార్చడానికి, ఇలా ఒకటి కాదు ఇంకాడికి మొత్తం ఎక్కడైనా ప్రపంచం అంతా అడుగుపిట్లో ఉంది. లోకాన్ని జయించడం అంటే దాని అర్థం ఏంటంటే లోకం సంపాది ఎక్కడున్న అమెరికాలో ఉన్న ఇంటికి వస్తాడు, డబ్బు ఉంది కాబట్టి. ఏమ్మా ఎక్కడో ఉండేటువంటి రేంజ్ రోవర్ కారు, అమ్మమ్మో 100 కోట్లు, ఆ కారు కూర్చుంటే కూర్చున్నాడో కూడా లేదో తెలియట్లేదు. ఆ కారులోనే అన్ని, అమ్మమ్మ ఎంత సుఖం, ఎంత సంతోషం, ఎంత గొప్పతనం. సీట్లో నుంచి కూడా ఏసీ, జనరల్ గా ఏంటంటే ఎదురుగా ఏసీ వస్తుంది, కానీ ఇప్పుడు సీట్లో నుంచి కూడా ఏసీ, కూర్చున్న సీట్లోనే ఏసీ. ఎక్కడ చూసినా నీకేం కావాలో ఒకడైతే కారు స్టీరింగ్ కూడా పక్కలేదు, స్టీరింగ్ తిప్పినా కూడా బాధ వచ్చేస్తుందని పక్కన కూర్చుంటాడు, అంతే ఎక్కడ కావాలో చెప్తాడు. పద్ధతి, సుఖం, సంతోషం. దిగితాకు డోర్ తీసుకోవడానికి కూడా బాధ అని డోర్ ఒకటి తీస్తాడు, డోర్ వేయడానికి ఒకడు, తీయడానికి ఒకడు, నడిస్తే ఎక్కడ వస్తుందని ఏమా నెత్తుకుని తీసుకెళ్ళాడు ఒకడు, లిఫ్ట్ ఒకడు. చూడండి సదుపాయాలడికి లోకమాడికి ఎక్కడైనా ఉందా? ఆడింట్లో ఇండియాలో ఉంటాడు కానీ ఇటలీలో టైల్స్, ఇటలీ దేశం నుంచి వస్తాయి. వాడు వాడేటువంటి ప్రతిదీ కూడా ప్రపంచ దేశాల్లో నుంచి వచ్చినటువంటివి. అంత సుఖం, అంత మహాభాగ్యం కలిగి ఉన్నాడంట మనుషుడు. చూడండి ఎలాంటి మనిషి, ఆడికి అన్ని సౌకర్యాలు దొరికాయి, లోకాన్నే జయించాడట. కాకపోతే ఏది కాపాడుకోవాలో అది మనిషి, ఎందుకు ఏం కాపాడుకోలేదు. ఇప్పుడు చూడండి అమెరికా నుంచి తీసుకొచ్చిన, జపాన్ నుంచి తీసుకొచ్చిన, ప్రపంచంలో ఉన్న 210 240 దేశాల నుంచి మొత్తం అన్ని ఫర్నిచర్ తెచ్చుకుని గొప్పగా ఇల్లు కట్టుకున్న, అన్ని దేశాల్లో ఉన్న వంటలు నీ ఇంట్లో ఉండి కూర్చుని తిన్నా. నీ ఇంట్లో నువ్వు తినడం కోసం 10 మంది చెఫ్లు ఉన్నారు, వంటోళ్ళు. అమెరికా వంటవాడు ఒకడు, జపాన్ వంటవాడు ఒకడు, థాయిలాండ్ వంటవాడు ఒకడు, థాయిలాండ్ మసాజ్ గడు ఒకడు, మొత్తం నీ ఇంట్లోనే ఉన్నారు అందరూ. నీకు ఏది కావాలంటే అది, నిద్ర పట్టకపోతే మహారాజా నిద్ర పడతలేదని పాటలో డాన్స్ వేసి వాళ్ళు ఒకరు. ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి లోకాన్నంతా తెచ్చేసావు నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో. కానీ వాడు మర్చిపోయావు. అది ఎందుకంటే మర్చిపోవడం కూడా కాదులేండి, అది ఉండే అవకాశం ఉంటే అది కూడా చేద్దు. నువ్వు ఆ అవకాశం లేదు. ప్రాణాన్ని మాత్రం ఇప్పుడు పోవాలి అప్పుడు పోవాలనే అవకాశం మాత్రం ఎవరికి ఇవ్వలేదు. అలెగ్జాండర్ అయినా పోయాడు. ఏమ్మా దేశాన్ని గడగడలాడించేద్దామనుకున్న నియంతలు ఎంతో మంది, అడాల్ఫ్ హిట్లర్, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మహారాజులు, ఎంతో ఎంతో గొప్ప వాళ్ళు ప్రాణం ముందు ఏమైపోయారు? ఓడిపోయారు. ఎవడో కూడా ఆస్తులు సంపాదించాడు, ఐశ్వర్యాలు సంపాదించారు, లోకాన్ని జయించారు, ప్రపంచాన్ని జయించిన చిన్న దోమగుడి చచ్చాడు అలెగ్జాండర్ ద గ్రేట్. కానీ ఈ లోకంలో ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, ఎంత బంగారం ఉంటే ఏంటి, ఎన్ని వజ్రాలు ఉంటే ఏంటి, ఏం కాపాడుకోలేదట. ఒక మనుషుడుండెను, వాడు లోకమునంతటిని సంపాదించుకుని తన ప్రాణమును, అది ఏ ప్రయోజనం అండి? అన్ని సంపాదించుకుని ప్రాణం పోతే ఎందుకండి? నా ప్రాణమా తిను తాగు సంతోషించు సుఖించు అని లోపల నీ ప్రాణం పట్టిపోతున్నాడు ఆయన. ఇంకేం సుఖింతావు నీ మొక్క? ఈ రోజు ప్రాణం కాపాడుకునే పని ఎవరిదే? మనది. కులం లేదు నీకు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు, వాడని లేదు, వీడని లేదు. ఎవడైనా దేవుని పనిని చేస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే వాడికి దక్కేది ఏంటో తెలుసా? ప్రాణం. ఈ ప్రాణాన్ని నిలబెట్టుకుని ఎప్పటికీ చావులేని బ్రతుకుని సంపాదించుకుంటావు అని చెప్తున్నాడు అనమాట. ఇలా చెప్తూ 13వ అధ్యాయానికి రండి. అదే 13, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం
44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఏంటమ్మా? పొలములో దాచబడిన అలాగా పరలోకానికి సంబంధించినటువంటి కొన్ని పోలికలు యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. చాలా పాయింట్లు అక్కడ చెప్పాడు. పొలంలో దాయబడింది ఒకటి, వాళ్ళకి సంబంధించిన విషయం ఒకటి చెప్పాడు. నేను చెప్పిన పాయింట్ చదవమ్మా, అన్ని వివరించడానికి టైం లేదు. 13వ అధ్యాయం 48 చదవమ్మా, 47 చదువు. 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము ఏంటమ్మా? సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల. ఈ మాట వినండి, ముగిస్తాను. దేవుడు పని చేసే వాళ్ళకి దేవుడు వేస్తున్న వల. ఇదంతా పరలోక రాజ్యానికి సంబంధించిందట. పరలోక రాజ్యానికి సంబంధించిందట. దేవుడు వల వేస్తే ఎలా ఉంటది? వల వేసి చేపలను పట్టేవాడు. వల వేస్తే ఏమేమి వస్తాయి? చేపలు. వల ఎందుకు వేస్తారు? వల వేయడం తెలుసా మీకు? వల వేస్తే చూసారు ఎప్పుడన్నా? అందుకే ప్రార్థన చేయండి. స్క్రీన్ వస్తే వల వేస్తారు. ప్రతిదానికి అక్కడ మీకు స్క్రీన్ మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? వల వేస్తే పరలోక రాజ్యం ఎలా ఉందంటే, వల వేసి అది ఇలా లాగుతుంటే ఎంతమంది ఎన్ని చేపలు అయితే వస్తాయో ఆ చేపలు వచ్చిన దానిని పరలోక రాజ్యం అంటారు. అంటే చేపలేమో పరలోక రాజ్యానికి పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళు. ఈ వల వేసేదేమో దేవుడు. ఈ వల అంతానేమో దేవుని రాజ్యం, అంటే పరలోకానికి సంబంధించింది చెప్తున్నాడు. చెప్తే అక్కడ ఏమంటాడంటే, ఆ వల నిండిపోయింది. అప్పుడు దగ్గరికి లాగుతాడు. వల పండినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? దగ్గరికి లాగుతారు కదా ఆ వల అంతా. దగ్గరికి లాగి అప్పుడు ఏం చేస్తారు? మీరు కూర్చుండి, అమ్మ మీరు నాకు తెలిసి మీకు ఐడియా ఉందా ఇలాంటి పని? వడ్లు ఏరడం కానీ, భీమ్ ఏరేస్తారా? భీమ్ ఏరతారు. అప్పుడు నువ్వు భీమ్ పెట్టులో నుండి భీమ్ తీసుకుంటావు. ఎంతో నువ్వు క్వాంటిటీతో చేస్తావు. వేసి ఏం చేస్తావు? చాటలోనో లేకపోతే ఏదైనా ప్లేట్లోనో ఏం చేస్తావు? టిక్కు 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 టిక్కుమని ఏరతావు. ఏరి రాళ్ళు కానీ, అందులో ఏదన్నా పురుగులు పట్టకుండా ఉండాలని వేపాకో ఏవో రకరకాల అందులో వేస్తారు కదా, అవి కానీ, కొవ్వురాయిలు కానీ, ఇలాంటి ఏదన్నా అడ్డుగా ఉండి చెత్త ఏదన్నా ఉంటే దాని నుంచి తీసి బయటికి పారేస్తారు. లేకపోతే 2 రాళ్ళు తీసుకొచ్చి అందులో కలిపిస్తారా? చెత్త ఏమని ఉంటే బయట పడేస్తారా? అప్పుడు వలేసినటువంటి వాళ్ళకి ఆ వలలో రకరకాల అన్ని పడతాయి అందులో. ఎందుకంటే చెరువు కాబట్టి లోకంలో ఆ చెరువులో రకరకాలన్నీ ఉంటాయి అందులో. అప్పుడు చేపలతో పాటు చెత్త వస్తుందా? చేపలతో పాటు ఆయనకు ఉపయోగం లేని వస్తాయా? వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు వల దిక్కి లాగి మంచి అన్ని కూర్చుని మంచి వాటినన్నింటినీ కూడా ఎదురేస్తాడట. దేంట్లో అంటే ఉపయోగపడేటువంటి దాంట్లో, తను దాచుకునే దాంట్లో వేసుకుంటాడు. ఏవైతే చెత్త ఉందో, ఉపయోగపడలేదు ఉందో అవి బయట. అలాగే యుగ సమాప్తి యందు పని పూర్తి అయిపోయిన తర్వాత పనిలోకి పిలిచి ఎవడెవడు పనిలోకి వచ్చాడో వాడు, ఎవడెవడు దేవుని పని చేశాడో వాడు, ఎవడెవడు దెయ్యం పని చేశాడో వాడు, ఎవడెవడు లోకాన్ని ప్రేమించి లోకాన్ని జయించి లోక సంబంధంగా బ్రతికి లోకం కోసమే పడి చచ్చి లోక గౌరవం కోసం, లోక కులాల కోసం, లోక మతాల కోసం, లోక సంబంధమైన జీవితం కోసం, పరువు ప్రతిష్ట ఈ లోక సంబంధమైన నువ్వు పెట్టి పోషించుకుని వాటితోనే బ్రతుకుతూ వాటితోనే జీవిస్తున్న ఈ లోకపు బ్రతుకంతా కూడా ఈ యుగ సమాప్తి రోజున దేవుని పరిచర్య చేసినోడు ఇప్పుడు తక్కువగా కనపడుతున్నాడు. వాడంటే ఇష్టం లేదు, వాడంటే ఇష్టం లేదు, వాడి కులం ఇష్టం లేదు, వాడి పేదరికం ఇష్టం లేదు, వాడిని అవమానిస్తున్నాం, వాడి స్వార్థ అంటే లెక్క లేదు, వాడిని హేళన చేస్తున్నాం, వాడిని నవ్వుకుంటున్నాం, ఎగతాళి చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నావు. కానీ దేవుని పని చేస్తున్నటువంటి వారి ఎడల నువ్వు తక్కువ భావంతో చూస్తున్నావు కదా. ఇది దేవుని చేస్తున్న పని, దేవుని పని అని భావించి ఇది మహాభాగ్యమని లోకములో ఉన్న వాటన్నింటినీ సమస్తంగా ఎంచుకుని
నా ఇంటి పని కంటే, నా బట్టల కంటే, నా తిండి కంటే, ఈ లోకములో ఉండే కులాల కంటే, ఈ లోకములో ఉండే నాకు ఇచ్చే గౌరవాల కంటే, నా దేవుడు నాకు ఇచ్చే రాజ్యమే గొప్పదని ఎన్నుకుని పరువుల కోసం, ప్రతిష్టల కోసం, కులాల కోసం, జాతి కోసం, డిగ్రీల కోసం, దేని కోసం ఆశపడక కేవలం దేవుని పనే మహాభాగ్యమని ఎన్నుకుని సమస్తమును నష్టముగా ఎంచుకున్న పౌలును పోలి, మోషేను పోలి, అపోస్తలులను పోలి, భక్తులను పోలి ఈ జీవితమే ఎంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకని పెంట కుప్పని ఎన్నిక చేసుకుని దేవుని పనే మహాభాగ్యమని, నిందలే మహా గొప్ప కార్యాలని, అవమానాలే నాకు ఎంతో గొప్పవని, దెబ్బలే నాకు మంచి కార్యాలని నమ్మి దేవుని యొక్క సువార్తలో, కష్టములో, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న ఈ క్రైస్తవుడు ఈ లోకంలో చిన్నవాడు కదా, తక్కువవాడిగా చూస్తున్నావు కదా, ఈ రోజు ఎగతాళిగా ఉన్నాడు కదా, అవమానిస్తున్నావు కదా. వెరీ గుడ్. ఏం జరుగుతుందంటే రేపు యుగ సమాప్తి, ఈ యుగాన్ని సమాప్తి చేసే దేవుడు ఉన్నాడు కదా, ఆ సమాప్తి చేసే రోజట ఏం చేస్తాడు? వలలో పడిన చేపలు ఏవైతే ఉంటాయో, మంచివి చెడివి, అంటే ఈ లోకాన్ని ప్రేమించే చేప, ఈ లోకాన్ని ద్వేషించి సమస్తమును నష్టముగా ఎన్నుకుని దేవుని పని చేసేటువంటి వాడు, ఏమ్మా దేవుని పని చేసేవాడేమో చేప అయితే, దేవుని పని చేయకుండా ఈ లోకాన్నే మహాభాగ్యం అని అనుకున్నటువంటి పెంట అందులోకి వస్తుంది అన్నమాట. ఆ చెత్త చెదారాన్ని అంతటిని కూడా ఈ లోకంలో గొప్పగా ఎంచుకున్నటువంటి బ్యాచ్ అంతా అందులోకి వస్తే, వల వేసిన తర్వాత యజమానుడు ఏం చేస్తాడట? చేపలన్నీ ఒదికినేసుకుని మంచి వాటినన్నిటినీ వేరు పక్కన పడి చెత్త ఏదైతే ఉందో తీసి దాన్ని పక్కన పడవేసి వాటిని అగ్నిలో వేసి కాలుస్తాడనమాట. కాబట్టి మరి లోకమును ప్రేమించి లోకములో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని ప్రేమించి, లోకములో ఉండే గొప్పలను ప్రేమించి, లోకములో ఉండేటువంటి సోకులను ప్రేమించి, లోకములో ఏదుందో అదన్నింటినీ ప్రేమించి దేవుని పనిని మర్చిపోతున్నావేమో. ఆ లోకాన్ని అంతటిని జయించినా కూడా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేవు. లోకమును జయించి ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడిలాగా ఉంటావా? లేకపోతే ఈ జీవితాన్ని దేవుని పని కొరకు నువ్వు ఉపయోగించుకుని ప్రాణమును కాపాడుకుంటావా, సమస్తమును నష్టంగా ఎంచుకుంటావా అని బైబిల్ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోక సంబంధమైన పని ఏదైనా అది ఎలా ఉండాలి? ఇప్పుడు మనకి ఎలా ఉండాలి? పెంటన్నా అవ్వాలి, నష్టమన్నా అవ్వాలి, నీ దృష్టిలో అది విలువ లేనిదైనా అవ్వాలి. మరి దేవుని పని ఎలా ఉండాలి? శ్రేష్టమైనది ఉండాలి. ఎంత దానికోసం నీ ఇంట్లో ఉన్న వంట ఏమవ్వాలి? ఇప్పుడు వంట తీసుకుంటారు కదా, వంట పెంట అన్నట్టుగా ఉండాలి. నువ్వు ఇంటికి వెళ్ళి తిందాం అనుకోవాలి. ఏమ్మా 4 గంటలు బయలుదేరి వచ్చా, కాసేపు ఆగండి, వేడివేడిగా తినేసి పోతురుగానే అందనుకున్నాం ఆవిడ. అప్పుడు ఏమవుతుంది? దర్శనం అవుతుందా? కుటుంబాలు తిరగడం అవుతుందా? అమ్మా ఈ గొంతు ఇప్పుడే ప్రారంభించింది అనుకుంటున్నావా? 4:30కో 5 గంటలకో ప్రారంభమైంది ఈ గొంతు. ఇప్పుడు 9:30 అయినా ఈ గొంతు అలాగే ఉంది. నాతో పాటు ఎవరు వచ్చినా నుంచునే ఉండేవాళ్ళు, కానీ మాట్లాడేది ఎవరు? నేనే. ప్రతి ఒక్కరికి మాట్లాడేది నేనే, ఇంటింటికి మాట్లాడేది నేనే, నడిచేది నేనే, ఇప్పుడు వచ్చి మీకు మళ్ళీ చెప్తుంది నేనే. నా ఇంటి దగ్గర నాకు సమస్తాన్ని నష్టంగా ఇచ్చుకున్నాను కాబట్టి దేవుని పని ఇలా చేయగలిగాను. ఒకవేళ నేను నష్టంగా ఇచ్చుకోకుండా కొంచెం తినేసి వెళ్దాంలే అనుకుంటే కడుపు నిండా తిని వచ్చేవాడిని, ఇక్కడికి వచ్చేసరికి 7 అయ్యేది, వాక్యం చెప్పేవాడిని పోయి. దేవుని పని అయితే జరిగేది కాదు. అలాగని దేవుడు నాకేం నష్టం చేయడు. ఇలా ఇది ఎండిపోవడం, కష్టపడడం, బాధపడడం, దీనిలో ఉన్నటువంటి నష్టాన్ని, నిందలను అన్నింటినీ ఎలా ఎంచుకోవాలట? శ్రేష్టమైనది ఎంచుకోవాలి. మరి లోకంలో ఉండే సుఖం నష్టంగా ఎన్నుకోవాలి. ప్రియమైన వారులారా, రేపు యుగ సమాప్తి రోజున తెలుస్తుంది దేవుని పని ఏంటో, మీరు కూర్చోవడం ఏంటో, పడిన కష్టమేంటో. సువార్త ప్రకటిస్తున్నారా? దేవుని కొరకు దేవుడు చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చడానికి పని, దేవుని పని చేయండి.
సమస్తాన్ని నష్టంగా ఎంచుకోండి. నష్టంగా ఎంచుకున్నప్పుడే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. మీరు చెప్తున్నా, అది నష్టంగా ఎన్నుకున్నప్పుడే. లేకపోతే ఇడ్లీ కలకల్లాడే తినేసేదిలే అంటారు. చుట్టాలంటికి వెళ్తాడు, టిఫిన్ చేసి ఎదురుగానే పొద్దున్నే వచ్చారు, టిఫిన్ తెస్తారు. టిఫిన్ తెచ్చిన తర్వాత ఉండడం కాసేపు ఎలా ఉన్నారు, భోజనం అయిపోయింది. అలాగే వచ్చారు కదా, రాత్రి గుంటుకోండి పోయింది మొత్తం. ఈ రోజులో దేనికోసం ఉండమన్నాను నేను, ఉండండి, టిఫిన్ లేదు, ఏమి లేదు, సువార్తకి వెళ్దాం రండి, లేదా దేవుని పని చేద్దాం రండి, దేవుని పని ఉందరండి. అబ్బే దానికి ఎవడు రాడు, ఉండమంటే మాత్రం నువ్వు ఉంటావా? ఇడ్లీ పెట్టారు కాబట్టి భోజనం కొంటున్నాం, భోజనం పెట్టారు కాబట్టి సాయంత్రం ఉండు, నాటుకోడి ఉంటాడు, నాటుకోడి తెస్తాడు, బావ బయటికి వెళ్ళాడు అంటున్నాం. నాటుకోడి గుర్తొచ్చింది, సాయంత్రం నాటుకోడి తిన్నాం. నాటుకోడి కొబ్బరి అన్నం, నాటుకోడి అనగానే అమ్మో సరే ఏమంటావు, ఉండిపోదు. లేదు, పొద్దున్న నుంచి మార్చేసి దేవుని సువార్తకి వెళ్తున్నాం రండి ఈ రోజు అన్నాడు. చాలా పనులు ఉన్నాయి మనకి. కాబట్టి దేవుని పని ఎంత మహాభాగ్యం అండి. దేవుని పని అంటే వాక్యం అండి. మీకు దేవుడు ఏది ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నీ ఇంట్లో ఉండి చేసి ఉంటాయి, రోడ్డు మీదకి వచ్చి చేసి ఉంటాయి, ఆలోచనలో చేసి ఉంటాయి, ఒప్పుకోవడం చేసి ఉంటది, ఉపవాసంలో ఉంటాయి, ఇంకా ఎన్నో ఉంటాయి. అన్ని రోడ్డు మీదకి వచ్చి సువార్త చెప్పే ఉండవు. అబద్ధం ఆడకుండా ఈ నాలుగు కాచుకోవడం ఉంటది, కన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఉంటది, బుద్ధిని జాగ్రత్తగా చూసుకోవడం ఉంటది, ఇంట్లో ఉన్న కుటుంబాన్ని ఏలడంలో ఉంటది. ఎన్ని ఉంటాయో అవన్నీ దేవుని పనేనండి. అవన్నీ చేసుకుంటూ వెళ్ళండి, దేవుని మాటలు వినండి, ఆ దేవుని మాటల ప్రకారంగా ప్రవర్తించండి. మిగతా ఏదైనా నష్టంగా ఎంచుకోండి, నష్టంగా ఎంచుకోండి. అందుకని జ్ఞానం తెలిసినవాడు కూడా ప్రవర్తిస్తాడు, అజ్ఞానం ఉన్నవాడు ఇంకొకరు ప్రవర్తిస్తాడు. జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఒక చెల్లి అక్క ఉందనుకోండి, ఇద్దరికి కలిపి ఒకటే నక్లిస్ ఉందనుకో, అమ్మదే, అమ్మ నేనేసుకుంటాను అని కొట్టుకోరు. ఎవరికి జ్ఞానం లేదా అని కొట్టుకుంటారు. జ్ఞానం నువ్వు వేసుకు చెల్లి అంటారు. దాంట్లో ఏమీ లేదు, నష్టంగా ఎంచుకుంది. కానీ సువార్త పని వస్తే మాత్రం మరీలాగా ఎన్నుకుంటది. జ్ఞానం అన్నది మరీలాగా ఎన్నుకుంటది, జ్ఞానం లేని వాళ్ళు మార్పులాగా ఎన్నుకుంటారు. కాబట్టి ఏది ఎన్నుకోవాలో జ్ఞానం బట్టి వస్తుంది. అందుకనే జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఏది ఉన్నతమైనది, ఏది నా కొడుక్కి మీరు అనుకుంటున్నారు, మీ కొడుక్కి ఏమనుకుంటున్నారు, ఇష్టమైంది వండి పెట్టడం గొప్ప అనుకుంటున్నారు, ఇష్టమైంది కొనడం గొప్ప అనుకుంటున్నారు, బాగా చదివించడం గొప్ప అనుకుంటున్నారు, వాడు ఉన్నతంగా ఎదగడం గొప్ప అనుకుంటున్నారు తప్ప వాక్యము నేర్పించడమే గొప్ప అని అనుకోవట్లే. సమయాన్ని పోతుంది, దేవుని పని చేయనివ్వట్లేదండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వట్లేదు. దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అది నీ బిడ్డకి నేర్పించడం అనేది లేదు, నేర్పించడము లేదు, ఆ పనిని వాడి చేత చేయించడము లేదు. నిజమైన బిడ్డకి నువ్వు ఇచ్చే కోటాను కోట్ల ఆస్తది, కానీ అది ఏ తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వలేకపోతున్నారు. ఏ కుటుంబాలు కూడా, ఏ కుటుంబంలోనూ ఇది ఉండట్లేదు. ఏ ఇంట్లో చూసినా పెద్ద దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యం పేరే టీవీ. అది అందరికి ఇస్తున్నారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. గుడిసెని లేదు, బంగ్లాని లేదు, గోడలకి వేస్తారంతే, అందరిని కట్టి పడేస్తున్న టీవీ. ఈ రోజు నేను చెప్తున్నాను, టీవీలన్నీ బయట పడేయండి. టీవీలు బయట పడిపోయిన వచ్చి పట్టు పడతాం. అందుకని అన్ని నష్టంగా ఎంచుకోండి, ఎంత అనుకోండి, ఏదో కాసేపు ఉంటే పోనీ ఏదన్నా చూడండి, కానీ టైం వేస్ట్ అయిపోతుంది. ఆ టీవీల వల్ల, సెల్లల వల్ల టైం అంతా వృధా అయిపోతుంది. ప్రియమైన వాళ్ళ, దేవుని పని ఏదేమ్మా, ఈ లోకంలో ఉండే ఏ పనైనా నష్టం, వెంట. మరి దేవుని పని ఏది, శ్రేష్టమైనది, మహాభాగ్యం. అది పరలోకాన్ని తెచ్చే ఉన్నతమైన జీతం, యుగ సమాప్తి రోజున తేలే తీర్పు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ ఇవ్వాలని మరి ఓపికతో ఈ పందెములో మీరు పరిగెట్టాలి, లోకాన్ని జయించాలి. లోక సంబంధమైన విషయాలలో మనం ఏమాత్రము కూడా నిమగ్నమకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి నచ్చుతాం. దేవుని పని అంటే చాలా. చూడండి, ఒకడైతే సంగీతం అంటే చెవిగో చేసుకుంటున్నాడు, మీరు సీరియల్ అంటే మీరు మొత్తానికి నిలువెల్ల అయిపోతారు. ఒక్కొక్కడు క్రికెట్ అంటే చచ్చిపోతాడు, ఒక్కొక్కడేమో ఇంకొకటి అంటే ఇష్టం, ఇంకొకటి అంటే. నీకంటే దేవుడి ఇష్టం అవ్వాలి, దేవుని పని ఇష్టం అవ్వాలి, ఆ పనిలో ఉన్న మాధుర్యాన్ని స్వీకరించగలగాలి. ఆ పనిని ఈ రోజున మహాభాగ్యం ఎంచుకో. మిగతాదంతా చెత్త అనుకో, అంతే. ఏదైనా ఏది నీ మీద పెత్తనం చేస్తుందో అది లోక సంబంధమైనది అయితే బయటికి అంటే, దేవుని పని అయితే పరుగులు తీయండి, సాకులు వెతుక్కోకు. ఆ మూలుండిపోయిన ఒంటరిగా రావాలా, ఒంటరిగా బయలుదేరు, దేవుడి వెనకాల ఉన్నాడు, దేవుడిని చూసుకుంటాడు.
దేవుడేమంటాడు? జత లేదని మానేస్తావా? నో. నరకానికి జతలు అవసరమేమో. దేవుని యొక్క రాజ్యానికి సింగిల్ చాలు. దేవుడు నీతో పాటు నడుస్తాడు. దేవుని చిత్తంలో దేవుడే నిన్ను ఉన్నతంగా నడిపిస్తాడు. దేవుని పని అంటే ఇంటికాడ ఉండకు. దెయ్యం పని అయితే నీ పక్కనే ఉన్న దాని దగ్గరికి చేరకు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప స్థితిలో దేవుని పనిలో మరియ గారిలాగా దేవుని పనిలో ఉండాలని, మార్త గారిలాగా అనవసరమైన పనులు శ్రమను పెట్టుకోకుండా దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చాలని మీ అందరినీ కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీ పనిలో ఉన్న దాగి ఉన్న మహాభాగ్యం నాయన, ప్రాణమును కాపాడుకోవడం. ప్రభువా, లోకమునంతటిని జయించి నీ ప్రాణమును పోగొట్టుకున్న నాయన, దిక్కుమాలిన ఆ జ్ఞానం మా నుండి తొలగించండి నాయన. సమస్తము లోకమును జయించి నాయనా, నీ ఈ ప్రాణమును నిలబెట్టుకుని పరలోక రాజ్యములో శాశ్వత కాలము నివసించే ఒక గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు నాయన. ఎందుకు నాయన, లోక పనులే మహాభాగ్యాలని, లోక పనులే గొప్పవని, లోక పనులే గర్వమే, కులాలే గొప్పవని, నేను రెడ్డి అంటే గొప్పదని, పరువు, ప్రతిష్ట, ఆస్తి, ఐశ్వర్యం, ఉద్యోగం, నేను కలెక్టర్ అని, నేను ఎంఆర్ఓ అని, నేనైతే పిఎం అని, సీఎం అని నాయన పదవుల కోసం కొట్లాడుకుంటూ నాయన విలువైన జీవితాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు తండ్రి. పదవుల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు నాయన తండ్రి. ప్రాణాన్ని దక్కించుకోలేకపోతున్నారు. ప్రభువా, లోకాన్నంతటినీ జయించినటువంటి వాడు ప్రాణాన్ని పోగొట్టుకున్న రీతిగా ఈ రోజు మేమైతే లోకాన్ని జయించి ప్రాణమును నాయన కాపాడుకుంటూ నిత్య రాజ్యములో మరణము లేని స్థితిలో ప్రభువా నీ రాజ్యములో శాశ్వత కాలం ఉండడానికి, అగ్ని నుంచి తప్పించుకోవడానికి, నిత్య నరకము నుంచి తప్పించుకోవడానికి నీ పని చేసి నాయన తలదించుకుని ఈ లోకములో ఎవడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుతో సహనముతో భరించడానికి కృప చూపించమని నాయన. నిందలే మహాభాగ్యాలని ప్రభువా తండ్రి, లోకములో ఉండేటువంటి ఆయన జాగారములు, ఆకలి దప్పికలు, నీతి కోసం నాయన తండ్రి నిద్రాహారాలు మానే స్థితిని నాయన మాకు అనుగ్రహించండి. నీకు వేలాది వందనాలు. నీ పనిలో ఉన్న మాధుర్యాన్ని, నీ పనిలో ఉన్న గొప్పతనాన్ని నాయన రేపు పొందబోయే ఆ మహా కిరీటం ముందు ఇప్పుడు ఎన్నుకుంటున్నా, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ శ్రమలు ఎన్నదగినవి కాదని ఎన్నుకునే ధన్యత మా అందరికి దయచేయమని. వచ్చిన బిడ్డలందరినీ నీ పనిలో ఉన్న మాధుర్యాన్ని, నీ సేవలో ఉన్న మాధుర్యాన్ని, నీ పరిచర్యలో ఉన్న మాధుర్యాన్ని నాయన, కష్టపడడంలో ఉన్న సంతోషాన్ని వెతుక్కుని ప్రభువా గొప్పవారిగా నీ రాజ్యములో శాశ్వతము ఉండే మహిమ ప్రవేశంలోనికి నాయన మమ్మల్ని అందరినీ నడిపించమని, ఈ ప్రార్థన స్తుతులను నాయన అంగీకరించి మమ్మల్ని అందరినీ అట్టి విధంగా నడిపించమని నాయన. సాతాను ప్రభువా ఈ లోక బలహీనతలను ఆధారం చేసుకుని నాయన అమాయకులైన ప్రజలను నాశనం చేస్తూ ఉండగా, సాతాను శక్తులను లయపరిచి ఈ గ్రామాన్నంతటినీ రక్షణలోనికి నడిపించి ప్రతి కుటుంబాన్ని కాపాడి సంరక్షించమని నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.